థ్యాంక్ యూ. రండి మనందరం కలిసి ఈరోజు స్టడీ చేయబోతున్నాము. ఇంకోటేంటంటే ఇవి 2 సెషన్స్ ఉండబోతున్నాయి. ఈ సెషను, ఇంకొక సెషను. సో, ఈ సెషన్‌లో మోస్ట్‌లీ మనము చాలా కంటెంట్ డీల్ చేయబోతున్నాము. నెక్స్ట్ సెషన్‌లో ఇంకా ఎక్కువ క్వెషన్స్ తీసుకొని మనము కంటిన్యూ చేద్దాము. సో, నా మాటలు ఎక్కడైనా అర్థం కాకపోయినా, నా పద ఉచ్చారణ సరిగా అర్థం కాకపోయినా, ప్రాముఖ్యంగా నేనెక్కడైనా సరే స్వార్థపూరితంగా వాక్యాన్ని నా సొంత లాభం కోసం గనక నేను వ్యాఖ్యానిస్తున్నట్లు అనిపిస్తే, యూ హావ్ ఆల్ ద రైట్స్ టు కరెక్ట్ మీ, కండెమ్ మీ. నన్ను ఖండించటానికి, నన్ను సరిచేయడానికి, నా తప్పు దిద్దటానికి దేవుని వాక్యాన్ని బట్టి మీకు అవకాశం ఉంది, అధికారం ఉంది. థాంక్ యూ. సో, ఈరోజు మనం అసలేం చూడబోతున్నాం అంటే పరిచయం. అసలెందుకు ఈ ఈ టాపిక్ అంత ప్రాముఖ్యమైనది? తర్వాత అసలు పాపం అంటే ఏంటి? తర్వాత పాపం యొక్క పర్యవసనాలు ఏమిటి? అసలు పాపం సార్వత్రికంగా ఉందా? అంటే ఇది కేవలం ఒక గుంపుకి, ఒక జాతికి, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గానికి మాత్రమే ఆపాదించబడుతుందా? ఆర్ ఇట్ ఈస్ యూనివర్సల్. ఇట్ ఈస్ జనరలైజ్డ్. అంటే సార్వత్రికంగా ఉందా? తర్వాత మూల పాపం. అసలు ఆది ఆదాము, హవ్వలు లేకపోతే ఆది దంపతుల పాపంతో మనకున్న సంబంధం ఏంటి? అనేది అసలు ఈ యొక్క బోధకి ప్రాముఖ్యంగా వేరు వేరు గుంపుల నుంచి వస్తున్నటువంటి ఆక్షేపణలేంటి? వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్ ఏంటి? అనే వాటిని కూడా మనం చూడబోతున్నాం. సో రండి. సో మనము ప్రాథమికంగా మనం చూస్తే మన జీవితంలో పాపం అనేది ఒక సాధారణమైన మాట. కానీ పాపం గురించి మాట్లాడండి, పాపం గురించి వివరించండి అనంటే మన అవగాహన చాలా పరిమితమైనది. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగటానికి ముందు నన్నొక అన్న ప్రశ్న అడిగాడు. "తమ్ముడు, డిఫైన్ వాట్ ఈస్ సిన్" అన్నాడు. "పాపం అంటే ఏంటి నిర్వచించు తమ్ముడు" అన్నాడు. నా ఆన్సర్ ఏంటో తెలుసా? పాపం అంటే పాపమే. సో, అది నాకు తెలిసిన జ్ఞానం. అంటే పాపం అంటే పాపమే అనే భ్రమలో ఉన్నాను గానీ, పాపానికి నిర్వచనం ఏంటి? పాపాన్ని గురించిన అవగాహన అనేది తెలీదనమాట. సో, మనము ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది మనం ఏమనుకుంటామంటే, నేను ఒక మనిషిని, నేను కొన్ని తప్పులు చేస్తాను. నేను మంచి మనిషినే కానీ చిన్న చిన్న తప్పులు చేస్తాను. కాబట్టి నేనేమంతగా అంటే పాపము అట్లాంటిదేం కాదులే అనుకుంటామనమాట. కానీ మనం గనుక బైబిల్ దగ్గరకొచ్చి పాపం గురించి ఆహ్, మాట్లాడమనంటే, లేకపోతే బైబిల్ ఏమంటదంటే, "నువ్వు పాపం చేస్తున్నావా?" అని అడగదు. ఏమంటదంటే, "అసలు నువ్వెవరు?" అని అడుగుతది. అంటే నువ్వు పాపం చేస్తున్నావా అని అడగదు గానీ, "నువ్వెవరు?" అని అడుగుతది. ఎందుకనంటే, దాని మూలం మనకు తెలిస్తే, అసలు మనం ఎవరమో తెలిస్తే, అసలు పాపానికి మనకి సంబంధం ఏంటో మనకు అర్థమవుద్దనమాట. మీరు ఆలోచిస్తే ఈ అసలు నువ్వెవరు అని అడగడానికి ముందు, లేకపోతే నువ్వెవరు అని అడుగుతున్నప్పుడు బైబిలు ఏమడుగుతదంటే, లేకపోతే బైబిల్ నుంచి మనం ఎలాంటి విధంగా ఎక్స్‌పెక్ట్ చేయాలనంటే, బైబిలు ఈ ఈ ప్రశ్నకి ముందుగా మనకి సమాధానం చెప్తదనమాట. ఏంటంటే, మనిషి పాపిగా మారాడా? లేకపోతే పాపిగా పుట్టాడా? లేకపోతే పాపం ఒక అలవాటా? లేకపోతే మానవ స్వభావమా? సో, ఈ విషయాల గురించి మనకు క్లారిటీ వస్తే మనమెవరము? అసలు మనం పాపం ఎందుకు జేస్తున్నాము? అసలు పాపం అంటే ఏంటి? ఈటన్నిటి గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహనొస్తదండి. సో, అది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని మనం కొనసాగిస్తా ఉన్నప్పుడు అసలు ఇదెందుకు అవసరమన్నా? అసలిదెందుకు అవసరం మనకి? అనంటే చూడండి, ఒకటి పాపాన్ని మనం ఎలా అర్థం జేసుకుంటామో దాని ఆధారంగానే మన రక్షణ, అలాగే సువార్త వీటన్నిటిని క్రైస్తవ ప్రాథమిక విషయాలన్నిటిని, ప్రాథమికమైనటువంటి పునాది సత్యాల్లాంటి వాటన్నిటిని ఎలా అర్థం చేసుకుంటామనేది నిర్ణయిస్తదనమాట. సో, దాంతో పాటే ఇంకోటేంటంటే, ఒకవేళ పాపం అనేది గనక కేవలం ఒక చెడు పనులు చేస్తే, లేకపోతే చెడు పనులుగా మాత్రమే చూస్తే, అంటే మానవుడి కార్యాచరణలో క్రియాపూర్వకమైనటువంటి చెడు పనుల్లాగా మాత్రమే చూస్తే రక్షణ ఒక నైతిక సవరణగానే మాత్రం కనిపిస్తది గానీ, మాత్రమే కనిపించడం కాదు. ఇంకోటేం జరుగుద్దంటే, క్రీస్తు యేసు ప్రభువారి అవసరం మనకు కనిపించదు. అంతేకాదు, సువార్త శక్తి మసకబారుతుంది. అంటే మానవుడు తను ఒక త్రోవలో ఎళ్తున్నాడు. ఓకే. ఇది కరెక్ట్ చేసుకోవాలంట అంతే. అని
అలాంటి ధోరణిలో గనక పాపాన్ని గురించి అవగాహన ఉంటే, అది చాలా తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటదనమాట. అంటే దేవుని క్రీస్తు, దేవుని క్రీస్తు సువార్త శక్తి, ఈటన్నిటి ప్రభావం కూడా మనకు కనిపించదనమాట. సో, అదొక పెద్ద పెను ప్రమాదం. అంతేకాదు, పాపం యొక్క మూలం గనక మనకు అర్థం కాలేదనుకోండి, అసలు పరిష్కారమే తప్పుత్రోవ పడతది. అంటే దీని మూలం ఎక్కడుందో మనకి సరిగా గ్రహింపు లేకపోతే, దీని పరిష్కారము ఎలా ఉంటదో మనకు తెలీదు. అందుకనే తప్పుత్రోవ పట్టే అవకాశాలెక్కువుంటాయి. అంతేకాదు, పాపం యొక్క లోతు కనుక మనకు అర్థం అయితే, దేవుని కృప యొక్క గొప్పతనం అర్థమవుతది. ఇంకా మనము చాలా సార్లు ఏమనుకుంటామంటే, ఇది కేవలం ఒక సిద్ధాంతం. ఎందుకు? వై షుడ్ వి టచ్ ద డాక్ట్రిన్ విచ్ డివైడ్స్ ద పీపుల్ అని అనుకుంటాం. సిద్ధాంతం జోలికి ఎందుకండి మనకి? ఏదోకటి కాదు. ఇది కేవలం సిద్ధాంతము లేదా వేదాంతం చర్చ కాదు. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది అన్నమాట. మన అండర్‌స్టాండింగు ఈ విషయంలో మనకుండే అండర్‌స్టాండింగు మన క్రైస్తవ విశ్వాసానికి పునాదవుతది. అంతేకాదు, ఈ విషయం సరిగా అర్థమైతే ఏం జరుగుద్దో తెలుసా? ఈ విషయం సరిగా అర్థమైతే మానవుడు తన అహంకారాన్ని వదిలిపెట్టి, నిస్సహాయతను అంగీకరించి, దేవుని కృప మీద వాలిపోతాడు. దేవుని కృప మీద పూర్తిగా ఆధారపడటం జరుగుద్దనమాట. సో, ఇక్కడ ఈ విషయం గనక మనకు అర్థమైతే సరిగా, మన అహంకారాన్ని వదిలిపెట్టి, దేవుని ఎదుటికెళ్ళి, నేను నీతిమంతుణ్ణి, నేను నీ రాజ్యానికి వారసుడిని అని చెప్పేంత గుండె ధైర్యం రాదు. లేకపోతే నేను పక్కనోళ్ళ కంటే గొప్పోడిని, పక్కనోళ్ళ కంటే మంచి నీతిమంతుడిని ఇలాంటియేం రావు. సో, మన నిస్సహాయతను అంగీకరించి, దేవుని కృప మీద పూర్తిగా వాలిపోతాం. ఆనుకుంటామనమాట. ఈ విషయం గనక సరిగా అర్థం. సో, ఈ విషయాన్ని డీల్ చేయడానికి ముందుగా ఒక ముఖ్యమైన గమనిక చెప్పాలనుకుంటున్నాను. నా ప్రియమైన యవ్వన సోదరీసోదరులారా, చేరువచ్చిన ప్రియులందరికీ ఒక మనవేంటంటే, మనం ఏ టాపిక్‌ని డీల్ చేస్తున్నా సరే బైబిల్‌లో, ఏ టాపిక్‌ని డీల్ చేస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాముఖ్యంగా లేఖనానుసారమే ఆత్మానుసారం. వాట్ ఎవర్ ఈస్ స్క్రిప్చరల్ థట్ ఈస్ ఓన్లీ స్పిరిచ్యువల్. అంటే మనము లేఖనాధారంగా ఉన్నదాన్ని మాత్రమే వెంబడించాలి. లేఖనం చెబుతున్న దాన్ని మాత్రమే మనము మన జీవితాల్లో ఆత్మానుసారంగా జీవించటానికి ప్రామాణికంగా తీసుకోవాలని. సో, నా సొంత అభిప్రాయాలు వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ స్పిరిచ్యువల్ అని అడిగితే, వాటెవర్ ఈస్ స్క్రిప్చరల్ థట్ ఈస్ ఓన్లీ స్పిరిచ్యువల్. సో, ఏది లేఖనానుసారమో, ఏది లేఖనాధారంగా, లేఖన సమ్మతంగా ఉందో అదే ఆత్మానుసారం. సో, నాకిష్టమొచ్చింది నేను చేసుకుంటాను. నేను ఆత్మీయుడిని, ఆత్మీయురాలిని, ఆత్మీయులము అనే పేరు పెట్టుకుంటే థట్ ఈస్ సంథింగ్ దట్ వి షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్. ఎందుకనంటే అది మనం కొంత గాబరా పడాల్సిన విషయం. ఎందుకంటే అది ఆత్మానుసారం అనే దానికి అంటే లేఖనానుసారం నుంచి దూరంగా ఎళ్ళిపోయి స్వకీయమైనటువంటి భాష్యం చెప్పుకుంటున్నారనమాట. అది చాలా ప్రమాదం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నమ్మికకి, దేవుని పిల్లల యొక్క విశ్వాసానికి ఏంటి అంతిమ అధికారము అనంటే గుర్తుపెట్టుకోండి. లేఖన సత్యమే క్రైస్తవ విశ్వాసంపై అంతిమ అధికారం కలిగింది. సుప్రీం అథారిటీ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ ఆల్ బై స్క్రిప్చర్స్. లేఖనాలకు మాత్రమే దేవుడు తన ఊపిరిని ఊది, తన జీవాన్ని ఊదినటువంటి లేఖనాలకు మాత్రమే క్రైస్తవ విశ్వాసం మీద అంతిమ అధికారం కలిగి ఉంది. డానియేల్ వెంకటేష్ కాదు, ఇంకొకరు కాదు, పోప్ ఫ్రాన్సిస్ కాదు, ఇంకెవరు కాదన్నమాట. నో వన్ హాస్ అథారిటీ ఓవర్ క్రిస్టియన్ ఫెయిత్ ఎక్సెప్ట్ ద స్క్రిప్చర్స్. లేఖనాలకు మాత్రమే క్రైస్తవ విశ్వాసం మీద అంతిమ అధికారం ఉంది. అందుకని అందుకనే మన అనుభవాల కన్నా, ఆచారాల కన్నా, మన ఆలోచనల కన్నా, తార్కికము కన్నా లేఖనమే గొప్పది. స్క్రిప్చర్ ఈస్ అబోవ్ ఎక్స్‌పీరియన్స్, ట్రెడిషన్ అండ్ రీజన్. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే లేఖనము, అనుభవము. లేఖనము ఒక సత్యాన్ని చెప్తోంది. మన అనుభవం ఒక విధంగా ఉండుంటే, ఇట్ ఈస్ ఎ టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ అండ్ చేంజ్ అవర్ ప్యాటర్న్.
అంటే లేఖనాల వెలుగులో మన అనుభవాలు గనక సరిగ్గా లేవనుకోండి, వాక్య సత్యానికి దూరంగా ఉంటున్నాయనుకోండి, మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. కాదు, కాదు నా అనుభవం ఎలా ఉందో అలాగే ఉంటాను. లేఖనం ఏం చెప్తుందో నేను పట్టించుకోనంటే నో వే. అప్పుడు చాలా ప్రమాదం ఉందండి. తర్వాత మీరు చూడండి ఆచారాల కన్నా, ట్రెడిషన్స్ కన్నా గూడా, తర్వాత ఆలోచనలు, రీజనింగ్ కన్నా గూడా అంటే నా రీజనింగ్ ఒకటి చెప్తా ఉంది. కానీ లేఖనము దాని సత్యము నుంచి నా రీజనింగ్ వేరుగా ఉందనుకోండి. ఏది నాకు సుప్రీం బీయింగ్ అనంటే లేఖనమే సుప్రీం బీయింగ్. నా ఆలోచనల కన్నా, నా తార్కికం కన్నా గూడా లేఖనమే గొప్పది. సో, స్క్రిప్చర్ ఇస్ అబౌట్ ఎక్స్‌పీరియన్స్, ట్రెడిషన్ అండ్ రీజన్. ఇంకొక మాటని జాగ్రత్తగా గమనించండి. All our experiences are may not be a valid source of truth, but all our experiences must be examined under the scriptural light. మన అనుభవాలన్నీ సత్యానికి ప్రామాణికం కాదు. మన ఆచారాలన్నీ కూడా సత్యానికి ప్రామాణికం కాదు. మన ఆలోచనలన్నీ కూడా సత్యానికి ప్రామాణికం కాదు. కానీ మన అనుభవాలని, ఆచారాలని, ఆలోచనలని లేఖనాల వెలుగులో పరిశీలించి, పరిశోధించి మాత్రమే మనము ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సో ప్రాథమికంగా ఈ విషయంలో ఎందుకు ఆహ్, ఇంతమంది ఇన్ని రకాలుగా బోధ చేస్తున్నారు, ఇన్ని రకాలుగా ఇంత ఇబ్బందిగా ఉందనంటే రీజన్ ఏంటంటే మెయిన్‌గా వాళ్ళకి వాళ్ళు సొంత అభిప్రాయాలున్నాయి. వాళ్ళ సొంత అనుభవాలున్నాయి. సో, వీటిలో నుంచి మాట్లాడుతున్నారు. బట్ మన ఫ్యాక్ట్ ఏంటంటే వి మస్ట్ కమ్ టు ద పాయింట్ థట్ స్క్రిప్చర్ ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? అనే దాన్ని వినటానికి మనం సిద్ధపడి రావాలి గానీ, లేఖనాన్ని మనం ఎట్లా మారుద్దాము? లేఖనము చెప్తున్న దాన్ని మనం ఎట్లా మనకు అనుకూలంగా మార్చుకుందాము? దట్ ఈస్ ఎ రాంగ్ యాటిట్యూడ్. తర్వాత చార్లెస్ స్పర్జన్ అంటాడు, "వితౌట్ కాంటెక్స్ట్ ఎనీ టెక్స్ట్ ఈస్ ప్రిటెక్స్ట్." అంటే సందర్భము, గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యము కాని వ్యాఖ్యానము అర్ధరహిత వ్యాఖ్యానం అది. అసలు అసంబద్ధమైనటువంటి ఎటువంటి విలువ లేని వ్యాఖ్యానం. కాబట్టి మనం ఒక లేఖన భాగాన్ని, ఒక విషయమై మనం ఆలోచన చేస్తున్నప్పుడు వి మస్ట్ అప్రోచ్ ఇన్ ఎ కాంటెక్చువల్ మేనర్ అండ్ అండర్‌స్టాండ్ ద అథోరియల్ ఇంటెంట్. అంటే అక్కడున్న సందర్భాన్ని, అక్కడున్నటువంటి గ్రంథకర్త యొక్క ప్రాథమిక ఉద్దేశ్యాన్ని గ్రహించే విధంగానే మనం స్టడీ చేయాలి గానీ, మనమెట్లా మనకు తగినట్టుగా రుద్దుకుందామా అనేది ఎప్పుడు చేయకూడదు. సో, లేఖనం మన ఆలోచనలకు లోబడదు. కానీ, మన ఆలోచనలే లేఖనానికి లోబడాలనే సత్యాన్ని క్రైస్తవ క్రైస్తవులుగా, క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరించేవారుగా, దేవుని కృప ద్వారా క్రీస్తు యేసునందు తిరిగి జన్మించిన దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, లేఖనాలకి మన ఆలోచనలు లోబడాలి. లేఖనాల మీద మన ఆలోచనలు రుద్దబడకూడదు. సో, లెట్ అస్ స్టార్ట్. ఇప్పుడు మనం వాస్తవంగా మన టాపిక్‌లోకెళ్తున్నాం. ఏంటంటే, పాపం అంటే ఏంటి? సో, పాపం యొక్క ఆరిజిన్ గనక మనం స్టడీ చేస్తే, పాపం యొక్క మూలాన్ని మనం చూస్తే, పాపం అంటే ఏంటో మనకర్థమవుతది. సో, పాపం అంటే ఏంటంటే, మనం చూస్తే సృష్టి ఆరంభాన్ని గురించి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో చూస్తాము. సృష్టి పతనం గురించి 3-5 అధ్యాయాల్లో, సృష్టిపై దేవుని తీర్పు గురించి ఆదికాండం 6-9 అధ్యాయాల్లో చూస్తాము. తీర్పు తర్వాత మానవుల్లో కలిగిన గందరగోళం గురించి ఆదికాండం 10-11 అధ్యాయాల్లో చూస్తాం. క్రియేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ చాప్టర్స్ 1-2, కరప్షన్ ఆఫ్ హ్యుమానిటీ, కండెమ్నేషన్ త్రూ ద ఫ్లడ్, కన్‌ఫ్యూజన్ ఆఫ్ నేషన్. ఇది మనం జూస్తాం. అయితే మనం సృష్టి పతనం గురించి గనక మనం ప్రాపర్‌గా స్టడీ జేస్తే, మనకి పాపం అంటే ఏంటో అర్థమవుతది. పాపానికి ఉన్నటువంటి రీజన్స్ లేకపోతే పాపం యొక్క నిర్వచనం ఏంటో మనకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. సో, రండి మనందరం కలిసి పాపం అంటే ఏంటి? అనే దాని గురించి ఆదికాండం 3-5 అధ్యాయాల్లో మనం చదువుతున్నప్పుడు, మనకు అర్థమయ్యేదేంటంటే, దేవుని మాటకి అవిధేయత చూపించడమే పాపం. డిసోబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, గాడ్స్ కమాండ్. దేవుని మాటకి అవిధేయత చూపించడమే పాపం అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆదాము, హవ్వల గురించి మనం స్టడీ చేస్తున్నాము. ఆదాము, హవ్వలు ఆది దంపతులు దేవుని మాటకి అవిధేయత చూపించారు. అందుకనే పాపం ప్రారంభమైందన్నాం కదా! పాపము పొంచి ఉన్నది. పాపం నిన్ను పట్టుకుంటది అని రాస్తా వచ్చాడు. ఆదికాండంలో 4 అధ్యాయం నుంచి మనం చూస్తా ఉన్నప్పుడు. సో, పాపం అనే మాట, పాపం అనే దానికి ఒక నిర్వచనము ఆరంభంలోనే మనకు కనపడతా ఉంది. ఏంటంటే దేవుని మాటకి అవిధేయత చూపించడం. రెండోది సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం.
ఎవరి మాట విని దేవునికి వ్యతిరేకంగా వచ్చినారు? దేవుని ఉద్దేశాలను వ్యతిరేకంగా వచ్చినారు అనంటే, అవ్వ, సాతాను డిస్కషన్ జరిగిన తర్వాత అవ్వ, ఆదాము కలిసి దేవునికి వేరుగా తిరుగుబాటు చేశారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సో, పాపం అంటే ఏంటండి అనంటే, రెబెలింగ్ అగైన్స్ట్ ద ఆల్మైటీ గాడ్. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. దేవుని కట్టడల్ని త్రొంగలో తొక్కి, దేవుని యొక్క ఉద్దేశాల్ని కాదని సొంతంగా ఒక పార్టీలాగా పెట్టుకొని, వాళ్ళు ఎజెండా పెట్టుకొని దేవునికి వేరుగా వెళ్లారన్నమాట. సో, సర్వశక్తిగల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే పాపం. సరే, ఇంకా ఆలోచన చేద్దాం. పాపం అంటే ఏంటి? దేవుని నియమాలను అనుసరించకపోవడం. నాట్ ఫాలోయింగ్ హిస్ కమాండ్‌మెంట్స్. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞని అనుసరించలేదు. థట్ ఈస్ వాట్ సిన్ మీన్స్. నాట్ ఫాలోయింగ్ హిస్ కమాండ్. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం ఎందుకు వీళ్ళు పాపం చేశారు అని మాట్లాడుతూ ఉన్నామంటే, అవ్వతోటి అవ్వతోటి సాతానుడు చెప్పిందేంటంటే, మీరు దేవతల వలె అవుతారు. దేవుని వంటి వారి వలె అవుతారు. ఇలాంటి మాటలు వాడుతా వచ్చినాడు. అంటే ఆ ఫలము చూపుకు రమ్యమైనది. ఇట్లా 3 అట్రిబ్యూట్స్ రాసినాడు. ఇది ఏమి ఇవన్నీ కూడా దేని గురించి మాట్లాడతాయంటే, అంటే వాళ్ళు సొంత కోరికలు, సొంత ఆలోచనలు. ఓకే. ఈ ఫలం తింటే మనం ఇలా అవుతాము అని వాళ్ళు సొంత అభిప్రాయాలను ఏర్పాటు చేసుకొని వాటి కోసం పరిగెత్తారు. సో, పాపం అంటే ఏంటి అనంటే దేవుని ఆలోచనను పక్కన పెట్టి సొంత ఆలోచనతోటి సొంత కోరికలు నెరవేర్చుకోవడం కోసం జీవించడం. సెట్టింగ్ అసైడ్ గాడ్స్ విల్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ థాట్స్ అండ్ డిజైర్స్. దట్ ఈస్ వాట్ సిన్ మీన్. దీని తర్వాత లాస్ట్ 2 డెఫినిషన్స్‌లో పాపం అంటే ఏంటి? చేయకూడనిది చేయడం. డూయింగ్ వాట్ వి ఆట్ నాట్ టు డూ. డూయింగ్ వాట్ వి షుడ్ నాట్. సో, చేయకూడనిది చేయడమే పాపం. ఇది చేయొద్దు అని ప్రభు చెప్పాడు. అది పాపము. అక్కడితోటి ఆగొద్దు. చేయాల్సింది చేయకపోవడం కూడా పాపమే. సో, పాపం అంటే చేయాల్సింది చేయకపోవడం. నాట్ డూయింగ్ వాట్ వి షుడ్. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించడము చేయాల్సిన పని. కానీ అది చేయలేదు. అది చేయాల్సింది చేయలేదు. చేయకూడనిది చేశారు. అవిధేయత చూపించారు. సో, ఇది అర్థం అవ్వాలి అనంటే చూడండి, పాపం అంటే చేయకూడనిది చేయడం, చేయాల్సింది చేయకపోవడం అనే ఈ 2 డెఫినిషన్స్ బేస్డ్‌గా అంటే రెడ్ సిగ్నల్ పడితే నేనెక్కడికెళ్ళాలి? ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడింది. నేను లైన్ దగ్గర ఆగాను. ఇప్పుడేం చేయాలి? ఎళ్ళాలా? ఆగాలా? ఎవరు చెప్తారు? సో, ఆబ్వియస్‌గా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి. సరే. యెస్. సో, కానీ నేను ముందుకెళ్ళాననుకోండి, చేయకూడనిది చేశాను. నాకు ఫైనేస్తారు. ఒకటి. సరే, గ్రీన్ సిగ్నల్ పడింది. ఇప్పుడు ఆకుపచ్చ సిగ్నల్ పడింది. ఇప్పుడు నేను ఎళ్ళకుండా అక్కడే ఆగాను. ఎందుకు అందరూ హార్న్ చేస్తారు. అందరూ హార్న్ కొట్టి చెప్పి తిడతారు. నువ్వు ముందుకెళ్ళవేంటని. నేనేం తప్పు చేశాను? ఐ వాస్ నాట్ డూయింగ్ వాట్ ఐ ఆట్ టు డూ. అంటే నేను చేయాల్సింది చేయట్లేదు. నేను గ్రీన్ సిగ్నల్ పడినా సరే అక్కడే ఉంటానంటే, వచ్చి చక్కగా ఒక దాంట్లో ఎక్కించుకొని ఎళ్ళిపోతారు. సరేనా? లేకపోతే ఒక స్కూల్‌లో టీచర్ ఉన్నారు. 2 రోజులు ఎంత అని అడిగారు. 6 అని చెప్పాను. తప్పు చెప్పాను. 2 రోజులు ఎంత అని అడిగారు. నేను చెప్పకుండా అంతే ఉన్నాను. చేయాల్సింది చేయట్లేదు. అంటే చెప్పాల్సింది చెప్పట్లేదు. అది చెప్పకూడనిది చెప్తున్నాను. అంటే ఒక రాంగ్ ఆన్సరు లేకపోతే ఒక రైట్ వేలో రెస్పాండ్ అవ్వకపోవడం కూడా పాపమే. సో, నా ప్రియమైన స్నేహితులారా గమనించండి. చేయకూడనిది చేయటం, చేయాల్సింది చేయి. దేవునికి విధేయత అంటే అవిధేయత చూపించడం పాపమైతే, విధేయత చూపించకపోవడం కూడా పాపమే. సో, ఇది బిబ్లికల్‌గా ఆదికాండంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి కాంటెక్స్ట్‌లో నుంచి మనం తీసుకున్నటువంటి కొన్ని మీనింగ్స్. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని గ్రంథంలో పాపాన్ని గురించి డిస్క్రిప్షన్స్ చాలా చాలా పదాల ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. అంటే తెలుగులో ఉన్నటువంటి భాష పదకోశం ఏదైతే ఉందో లిమిటెడ్ వర్డ్స్ అంటే ఒక విషయాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి తెలుగులో చానా చానా లిమిటెడ్ వర్డ్స్ కనపడతా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడండి. నేను అమ్మని ప్రేమిస్తున్నానన్నా, అమ్మ నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాను.
బొమ్మని ప్రేమిస్తున్నానన్నా సరే, బొమ్మని నేను ప్రేమిస్తున్నానని చెప్పు. కుక్కని ప్రేమిస్తున్నానన్నా సరే అదే చెప్తాను. బట్ అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని కృప ఏంటంటే అండి, నేనిప్పుడు హీబ్రూ, గ్రీక్ నేర్చుకుంటున్నప్పుడు హీబ్రూ గురించి ఉన్నటువంటి హీబ్రూని ఏమంటారంటే హార్ట్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఈ ప్రపంచ భాషల్లో మానవ హృదయ భావోద్వేగాలని అత్యున్నతంగా వ్యక్తపరచగలిగినటువంటి ఒకానొక భాష ఏది అనంటే హీబ్రూ. తర్వాత ఈ ప్రపంచ భాషల్లో మానవ తార్కికాన్ని, లేకపోతే మానవుని యొక్క లాజికల్ థింగ్స్‌ని అత్యున్నతంగా ఎక్స్‌ప్రెస్ చేయగలిగేదంటే గ్రీక్. గ్రీక్. సో, ఈ 2 భాషల్ని దేవుడు వాడుకున్నాడు. తన గ్రంథ సత్యాన్ని, తన ప్రత్యక్షతని గ్రంథ సత్యం ద్వారా గ్రంథంలో భద్రం చేసి మనకు అనుగ్రహించినాడు. సో, ఇప్పుడు మనమేం చేయబోతున్నామనంటే, హెబ్రీ భాషలో పాపము అంటే సుమారు కొన్ని 9 పదాల పైనే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్‌ప్రెషను. అంటే, అంటే పాపము, నైతికత విషయంలో ఉన్నటువంటి పాపము, ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నటువంటి పాపము, క్రియాపూర్వకమైనటువంటి దాంట్లో జరిగినటువంటి పాపము, ఇట్లా డిపిక్ట్ చేస్తా ఉంటదనమాట. సో, వాటి గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో, పాపం అంటే ఏమిటి? సో, మొదటిగా కట అనే పదం వాడబడిందండి. కట అంటే మనిషి దేవుని ప్రమాణాలను అందుకోలేకపోవడం. అంటే పాస్ మార్కులు ఇన్నున్నాయి. ఆ పాస్ మార్కులు రాలే. అది విషయం. సో, గురి తప్పడం, దేవుని ప్రమాణాన్ని చేరుకోలేకపోవడం, సరైన మార్గం నుండి దారి తప్పడం. ఇవి ఇక్కడున్నటువంటి కొన్ని లేఖన భాగాలు మీరు చదివితే మీకు అక్కడ ఉన్న కాంటెక్స్ట్ అర్థమవుతది. కాంటెక్స్ట్‌లో నుంచి ఇవి మీకు అర్థమవుద్ది. పెషా అనే హెబ్రీ పదం వాడినాడు. యెషయా 1:2లో, కీర్తన 51, 1-3లో, ఆమోసు 2:4లో. ఇదేంటి అంటే దేవుని ఎడల తిరుగుబాటు. అంటే తిరుగుబాటు, ఉద్దేశపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అవిధేయత, దేవుని అధికారానికి వ్యతిరేకంగా తిరగబడటం. దా చూసుకుందాం రా. హ్మ్. సవాలు చేయడం. అట్లా మాట్లాడతారు చూసినారా? అలాంటిదన్నమాట. అంటే ఉద్దేశపూర్వకంగా దేవునితోటి ఆహ్, తిరుగుబాటుతనం అన్నమాట. తర్వాత అవోన్ అంటే పాపం జరిగించడం కంటే, ఈ పాపం జరిగించడానికి మానవులో ఉన్నటువంటి లోతైన పాప స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేర్ ఈస్ సంథింగ్ దట్ డీప్ ఇన్సైడ్ ద హ్యూమన్ హార్ట్ దట్ ఈస్ కాజింగ్ ఆల్ థిస్ నేచర్, ఆల్ థీస్ సిన్‌ఫుల్ యాక్టివిటీస్. అంటే మానవుని లోపల ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. వక్రత, వంకరత, అంతరంగంలో ఉన్నటువంటి దేవునికి అవిధేయత చూపించే ఒక విధమైనటువంటి స్వభావాన్ని, దేవుని స్టాండర్డ్స్ నుంచి దూరంగెళ్ళిపోయి భ్రష్టమైన జీవితాన్ని ఎన్నుకొని జీవించేటువంటి సంగతిని గురించి మాట్లాడడానికి ఇక్కడ మాట్లాడటం. మీకు అర్థమవుతుందా ఈ మాటలన్నీ? తర్వాత మీరు చూడండి, రా అనే పదం వాడినాడు. ఇంకోటి హీబ్రూ లెఫ్ట్ నుంచి రైట్ చదువుతారండి. అంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చదవాల. ఎట్లా? ఇగోండి ఇలా చదవాల. ఇది హీబ్రూ పదం. ఇక్కడ, ఇక్కడ చదువుతారనమాట. సరే. ఆహ్, సో, మనం ముందుకెళ్తే రా అని అంటే నైతికంగా చెడిపోవడం. దేవుని మంచితనానికి వ్యతిరేకంగా జీవించడం. ఏమన్నాడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, మనుషుని ఆలోచనలు, హృదయ తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అన్నాడు. ఇట్ వాస్ నాట్ సంథింగ్ ఎక్స్టర్నల్. అంటే క్రియారూపకమైన దాని గురించి కాదు గానీ, హృదయంలో నైతికంగా మానవుడు పాడైపోయిన విషయం గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత అషాం అనే హెబ్రీ పదము, పాపం వలన మానవుడు అర్జించిన లేకపోతే పొందినటువంటి న్యాయబద్ధమైన శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. అపరాధం అని మాట్లాడాడు. దోషము అన్నాడు. దోష భారం అన్నాడు. సో, ఈ మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం సమ్మరైజ్ చేద్దాం కాసేపట్లో. మరాద్ అనే హెబ్రీ పదంలో మీరు చూస్తే దేవుని అధికారాన్ని నిరాకరించడం, తిరుగుబాటు చేయడం. అంటే దానియేలు ప్రార్థన చేస్తూ, ప్రభూ, మేము నీ శిరసత్వాన్ని తిరస్కరించాము. నీ అధికారాన్ని కాదని నీకు తిరుగుబాటు చేశామనే విషయాలు మాట్లాడుతున్నాడు. తర్వాత తవా అనే పదము. అంటే మంద నుండి తప్పిపోవడం గురించి మాట్లాడాడు. అంటే మనం తోవ తప్పిపోయాము, దారి మరిచిపోయాము, దేవునికి మన వెన్ను చూపించి ద్రోహం చేశాము అనే సందర్భంలో మాట్లాడాడు. తర్వాత జాదోన్ అనే హెబ్రీ పదము ఆహ్, మనస్సాక్షికి విరుద్ధంగా చేసిన పాపం గురించి మాట్లాడుతున్నాడు. అంటే గర్వంతోటి, ఉద్దేశపూర్వకంగా అంటే
అరే బాబు నువ్వు దొంగతనం చేయకూడదు అని మనస్సాక్షి చెప్తున్నా సరే, నువ్వు దేవుని నియమానికి విరుద్ధంగా ఉన్నావని చెప్పినా సరే, లేదు నేనే నా ఇష్టమే అని ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి దోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పాపం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాత నిబంధన ప్రకారం పాపము కేవలము ఒక క్రియాపూర్వకమైనది మాత్రమే కాదు. తిరుగుబాటు మాత్రమే కాదు కానీ, అంతరంగంలోని ఒక వక్రమైన స్వభావ స్థితి సైతం అని గుర్తించాలి. సో, ఇది క్రియాపూర్వకంగా చూపించే విషయం ఒకటే కాదు. క్రియలను దాటి, క్రియలకు ఆధారమైనటువంటి, కారణమైనటువంటి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి వక్రమైన స్వభావ స్థితి పాపము అని మాట్లాడుతున్నాడు. సో, ఇంకొక గ్రీక్ టెర్మినాలజీ కూడా మనం చూసి మనము ముందుకెళ్ళిపోదాం. సో, పాపం అంటే ఏంటి అని మనం మాట్లాడుతున్నప్పుడు, పాపాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు గ్రీక్‌లో హమెర్షియాలజీ అంటారు. స్టడీ ఆఫ్ సిన్ హమెర్షియాలజీ అంటారు. హమెటియా అంటే గ్రీక్‌లో ఉన్నదాన్ని నేను లిటరల్ తెలుగులో తీసుకున్నప్పుడు, సో, అంటే మానవుని పాప స్థితి అలాగే పాప కార్యాన్ని వివరిస్తుంది. అంటే ఎలా అంటే లక్ష్యాన్ని తప్పిపోవడం. మనం చూసారా హెబ్రీలో మొదటి పదం అలాంటి పదం అన్నమాట. లక్ష్యం తప్పిపోవడం, దేవుని ప్రమాణాన్ని చేరుకోలేము. అంటే పాస్ మార్కులు రాలేదు. దేవుని యొక్క స్టాండర్డ్స్‌ని ఫెయిలింగ్ టు మీట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్, ఫెయిలింగ్ టు ప్లీజ్ గాడ్స్ ఆహ్, ఆర్ ఫెయిలింగ్ టు ప్లీజ్ గాడ్ అంటే దేవుని సంతోషపరిచే విషయంలో ఓడిపోయాము. దేవుని నియమాల్ని నిబంధనల్ని మీట్ అవ్వడంలో ఓడిపోయాము. దీన్నే పాపం అంటున్నాడు. అంటే ఈ స్థితి ఈ ఓడిపోయిన స్థితి గురించి మాట్లాడేది హమర్షియా అన్నమాట. తర్వాత పరాబసిస్ అనే మాట్లాడాడు. అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి అవిధేయత, సరిహద్దు దాటటము, ఆజ్ఞను ఉల్లంఘించటం. ఈ మాటలన్నమాట. ఆహ్, అంటే మిస్సింగ్ ద మార్క్ అని మొదటిది మాట్లాడితే, తర్వాతదేంటంటే ఉద్దేశపూర్వకంగా కాలు దువ్వి ముందుకెళ్ళిపోయి, నేను కావాలని నీకు అవిధేయత చూపిస్తాను. ఏం చేస్తావో చేసుకో. అట్లా అన్నమాట. తర్వాత అనోమియా అనే పదమేంటంటే, దేవుని అధికారాన్ని, నియమాలని తృణీకరించిన జీవన విధానం. అంటే లాలెస్‌నెస్ అంటాడు. అంటే ధర్మశాస్త్రం లేకుండా, లేకపోతే నియమ నిబంధనలు లేకుండా, నియమ రాహిత్యంగా నా జీవితం, నా ఇష్టం అన్నట్టు బ్రతికేదనమాట. అధికియా అనే పదంతోటి ఏమంటాడంటే, దేవుని నీతికి వ్యతిరేకంగా బ్రతకడం. అంటే దుర్నీతి, అన్యాయం, దేవుని యొక్క పరిశుద్ధతకి వేరుగా మాట్లాడడం అంట. వేరుగా జీవించటం. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పరాప్టోమా అనే గ్రీక్ పదంలో ఏం మాట్లాడుతుంటే, మానవుని బలహీనత మూలంగా జరిగిన పాప కార్యం. అంటే మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడనంటే, అతను బలహీనత అది. అనంటే అతనేదో బయట నుంచి కొని తెచ్చుకుంది కాదు. అతని నైజము అని మాట్లాడుతున్నాడు. అంటే జారిపోవడం, పడిపోవడం, తప్పుడడుగులు వేయటం అనేటువంటి కాంటెక్స్ట్‌లో ఈ మాట వాడటం జరిగింది. ఒఫైలేమా అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ ఏంటంటే, ఆహ్, దేవుని ఎడల మానవుని నైతిక వైఫల్యాన్ని, మేము మా రుణస్తుల్ని క్షమించినట్టు నువ్వు కూడా మా రుణాన్ని క్షమించి ఏ విషయంలో రుణమున్నాము? వి డెప్టెడ్. మనము అప్పుల పాలయ్యాము. మనం బాకీ ఉన్నాం దేవునికి. ఎందుకంటే మన నైతిక వైఫల్యత కనపడతా ఉంది. మనము దేవుని ముందు నైతికంగా వైఫల్యం చెందిన వారంగా, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్‌గా నిలబడ్డాము. ఇప్పుడు దేవుడిని అడుగుతున్నామంటే, దేవా మేము ఫెయిల్ అయ్యాము. మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నాం. అదే మత్తయి సువార్త 6:12లో, మత్తయి సువార్త 18:32లో ఇదే కాంటెక్స్ట్‌లో అప్పున్నాం మనం, రుణమున్నాం మనం, బాకీ ఉన్నాం దేవునికి మనం. ఏ విషయంలో? నైతిక వైఫల్యం చెంది దేవుని స్టాండర్డ్స్‌ని మీట్ అవ్వలేక దేవుని ఎదుట ఇప్పుడు రుణస్థులుగా ఉండిపోయాం. మేమేమి నీ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేకుండా ఉన్నాం ప్రభు అని చెప్పి ఒప్పుకుంటున్నాం. తర్వాత పాపం అంటే ఏంటి? ఎనోకోస్. పాపం వల్ల మానవుడు ఆర్జించిన దోషానికి శిక్షార్హుడు అనే విషయాన్ని వివరిస్తున్నాడు. అంటే మనిషి ఎందుకు దోషానికి లేకపోతే శిక్షకి అర్హుడు అనంటే, మానవుడు పాపం వలన ఆర్జించినటువంటి ద పాపం వలన ఆర్జించినటువంటి శిక్ష అది. అది గెయిన్ అన్నమాట మనిషికి. అంటే ఇది దోషి అని, తీర్పుకు పాత్రుడని ఇలా మాట్లాడుతున్నాడన్నమాట. తర్వాత మనం ముందుకెళ్తే కాకియా ఇది ఇంకా స్ట్రాంగ్ పదం. కాకియా అంటే అంతరంగంలోని దుష్టత్వాన్ని, చెడిన మనస్సును వివరిస్తుంది. ఎందుకు మనం ఎందుకు పాపంలోకి ఎళ్ళిపోతున్నామనంటే, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్టర్నల్. బయట నుంచి ఏదో మనల్ని ప్రభావితం చేసింది కాదు గానీ,
మన అంతరంగంలో చెడిపోయాము అనే పదం వివరిస్తుందన్నమాట. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8, ఎఫెసీ 4:31 మనం చూస్తున్నప్పుడు దుష్టత్వము, దుష్టులు, చెడ్డ ఉద్దేశాలు వీటి గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. సో, పొనేరియా, పోర్న్ అనే మాట కూడా ఇందులోంచి దీనికి రిలేటెడ్ గానే వస్తది. అయితే ఇదేంటంటే కాకియా అనే మాట కంటే కూడా లోతైన చెడుతనం. మానవుడు ఎంత చెడిపోయాడంటే, ఎంత భ్రష్టత్వంలోకెళ్ళిపోయాడంటే, చెడిన మనస్సు ఇంకా లోతుగా ప్రభావితమైంది. అతను పూర్తిగా చెడిపోయాడు అనే దాన్ని ఇంకా ఎక్స్‌ప్రెసివ్‌గా ఇంకా ఇది కేవలం ఊరికే చెడిపోయింది అని కాదు. ఇక చెడిపోయింది. ఇది తిరిగి మానవుడు స్వతహాగా బాగు చేసుకోలేనిదనే ఉద్దేశ్యం అన్నమాట. తర్వాత సాక్స్, సాక్స్ అంటే పతనావస్థ వలన పాపానికి లోనయ్యే మనిషి స్థితిని వివరిస్తుంది. అంటే మనిషి శరీరము గురించి మాట్లాడుతూ మీరు చూడండి 'గలతీ పత్రిక' 5వ అధ్యాయం 19-21లో ఎవడైనను తప్పిపోయిన ఎడల అన్నాడు గదా! తప్పిపోయిన అనే దగ్గర ఏంటంటే, బలహీనపడిన ఎడల అనే మాటల దగ్గర ఏంటంటే, పాపము వలన లేకపోతే మనిషి ఎందుకు పాపానికి లోనైపోతున్నాడు అనంటే, పతనావస్థ వలన అనేది. అసలు ఏంటన్నా ఈ పదాలు అనంటే మనం కాసేపట్లో చూడబోతున్నాం. సో, ఓవరాల్‌గా ఒక మాటలో చెప్పాలంటే, కొత్త నిబంధనలో సైతము పాపం కేవలం ఒక క్రియ మాత్రమే కాదు. ఇది చెడిపోయిన మానవుని అంతరంగ స్థితిని, స్వభావాన్ని వివరిస్తుంది. బైబిల్ చెప్తున్నటువంటి భాష్యం ఏంటి మరి పాపానికనంటే, బైబిల్ చెప్తున్నటువంటి భాష్యం అండి, ఇది ఎక్స్టర్నల్‌గా కేవలం క్రియాపూర్వకమైనది మాత్రమే కాదు గానీ, దీనికి మూలం దీనికి ఇంకా ఏంటంటే, అంతరంగంలో చెడిపోయిన మానవుని స్థితి గురించి కూడా ఉందన్నమాట. అంటే మానవుడు అంతరంగంలో ఉన్నటువంటి సమస్య వల్లనే బహిరంగంగా ఈ విధంగా పాపం చేస్తున్నాడు అనే ఉద్దేశంలో వాక్యం చెప్తుంది. అన్న వచనాలు చూపించననంటే, ఇప్పుడు దాకా మనం చూసినయన్నీ కూడా వచనాలే. దేవుని వాక్యంలో నుంచే మనం చూసాము. మీరు చక్కగా కుదిరితే బైబిల్ హబ్ అంటే ఎవరైనా ఫ్రీగా చూడాలనుకుంటే బైబిల్ హబ్‌లోకెళ్ళి, ఈ వచనాలు మీరు గ్రీక్‌లో, హీబ్రూలో చూడొచ్చు. ఇంకా బాగా చక్కగా ఇంజినీరింగ్ చదువుకున్నోళ్ళు మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు పొనేరియా అన్నాననుకోండి పై, ఓ, ఎన్ ఆ! ఇట్లా ఇవన్నీ గూడా మీరు మామూలుగా హాస్టల్ డార్మ్స్‌కి పేరు పెడతా ఉంటారు. అంటే ఆల్ఫా, బీటా, గామా అట్లాగా. సో, ఇవన్నీ గూడా అన్నమాట. ఇవన్నీ గూడా చూడండి ఇది ఎస్. స్టాక్స్‌లో యెస్. ఇది ఆల్ఫా అన్నమాట. ఆల్ఫాకి ఊరికే అట్లా పైనంటే ఆహ్, జస్ట్ షార్ట్ ప్రొనౌన్స్ వస్తదన్నమాట. సో, అట్లా. సో, ఇవన్నీ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో, ప్రియమైన వారలారా, నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని వాక్య ఆధారంగా పాపం అనేది కేవలం క్రియాపూర్వకమైనది మాత్రమే కాదు గానీ, చెడిపోయిన మానవుని అంతరంగ స్థితిని, స్వభావాన్ని వివరిస్తుంది. అంటే మన టైటిల్‌లో నుంచి మనం చూస్తా వచ్చాం. టైటిల్ నుంచి కూడా మనం ట్రై చేస్తా ఉన్నాం అర్థం చేసుకోవడానికి. ఏంటి? ఇదంతా గూడా మానవుడు పుట్టుకతోనే లేకపోతే మన నిర్ణయమానంటే, మన అంతరంగంలో మనం నిర్ణయం అంటే నేను నిర్ణయం తీసుకున్నాను గాబట్టి పాపం చేస్తున్నాను అనటం కంటే కూడా, మన లోపల మన హృదయ సింహాసనంలో చెడిపోయినటువంటి స్వభావంతో కూడినటువంటి మన స్థితి మనల్ని అటువైపు నడిపిస్తుందనే విషయం మనకొకటి అర్థమవుతుంది. ఇంకా స్క్రిప్చరల్‌గా మనం ముందు చూడబోతున్నాం. సో, అసలు ఇంతకి పాపము అని ఆది దంపతుల యొక్క పాపం గురించి మనం చూసాం. అసలు పాపం అంటే ఏంటో అర్థం చేసుకున్నాము. పాపం అంటే బైబిల్ మొత్తం కలిపి ఏం చెప్తుందనేది మనం చూస్తున్నాము. అయితే పాపం యొక్క పర్యవసనాలు ఏంటన్నా అని అడిగితే, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటే మనం ఇక్కడి నుంచే చూద్దాము. ఆది దంపతుల దగ్గర జరిగినటువంటి విషయాల గురించే మాత్రమే చూద్దాం. చూడండి ఆదికాండం మూడో అధ్యాయం 10వ వచనంలో, అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. ఆదికాండం 3:10లో మనం చూసిన ఫస్ట్ టైమ్ దిగంబరత్వం గురించి అంటే వారిని ఒకరినొకరు చూసుకునే విషయంలో ఒకరినొకరు ఆహ్, ఆహ్, చూసే పర్స్‌పెక్టివ్‌లో మార్పొచ్చింది. అంతకుముందు అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడేదో తేడా జరిగిందనే విషయం మనకర్థమవుతుంది. దిగంబరత్వం అనేది పరిచయమైంది. భయం. ఎందుకు సడెన్‌గా భయమొచ్చింది? భయపడి దాగుకుంటున్నానన్నాడు. అంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ పాపం యొక్క పర్యవసనాలు. దేవునికి చూపించిన అవిధేయత, దేవుడు చెప్పిన దానికి వినకుండా తిరిగి సంపాదించిందేంటండి అనంటే దిగంబరత్వం, భయం. అంటే ఇక్కడ దిగంబరత్వం అంటే ఇప్పుడు వాళ్ళ దృక్పథం మారింది. దిగంబరత్వం అంతకుముందు ఉన్నారు. బట్ భార్యాభర్తలు వాళ్ళు ఒకరినొకరు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు భార్యాభర్తే.
కానీ వారి దిగంబరత్వం విషయంలో వారికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ కనబడతా ఉంది. సో, ఇది ఒకటైతే. రెండోది భయం గురించి మనం చూస్తున్నాం. కొంచెం మనం ముందుకెళ్తే ఆదికాండం 3 అధ్యాయం 11-13 వచనాల్లో అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. సో, ఆదామేమో అవ్వ మీద చెప్తాడు. అవ్వేమో సర్పం మీద చెప్తది. ఇది అంటే బ్లేమింగ్ గేమ్. అంటే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషాన్ని ఆరోపించటం అనేది ప్రారంభమైంది. విచ్ ఇస్ ఎ రిజల్ట్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క పర్యవసనంలో భాగమే ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం. ఇంకొక మాట వాడాడు చూసారా? నన్ను మోసపుచ్చినందున డిసెప్షన్. మోసం అనే మాట మొదటిసారి కనపడుతుంది. మోసం పరిచయం అయింది. సో, పాపం యొక్క పర్యవసనాల్లో దిగంబరత్వం, భయం, ఒకరి మీద ఒకరు నేరం మోపుకోవడం, మోసం ఇవన్నీ కనబడుతున్నాయి. తర్వాత ఆదికాండం 3:14 చూస్తే, అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు అని కేవలం సర్పం గురించి మాట్లాడలేదు. తర్వాత ఆదాము తినే భోజనం గురించి మాట్లాడాడు. అవ్వ గురించి మాట్లాడాడు. సో, ద కర్స్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క పర్యవసనాల్లో శాపము ఒకటిగా కనపడతా ఉంది. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం ఆదికాండం 3:15లో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దాన్ని మడిమి మీద కొట్టెదవని చెప్పాను. ఆదికాండం 3:15లో వైరము హీబ్రూలో ఉన్న పదం ఏంటంటే వర్గాలుగా చీలిపోతారు. అంటే మనుషుల మధ్యలో వర్గాలు, వైషమ్యాలు ఎందుకు డిస్క్రిమినేషన్ అనే దానికంటే ముందుగా ఎందుకు వర్గాలుగా విభజనలు వస్తున్నాయి అనంటే సిన్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్. వైరము, యుద్ధము అనే మాట వాడినాడు. అంటే ఆ స్ట్రాంగ్ వర్డ్ అక్కడ వాడతా వచ్చినాడు. తర్వాత ఆహ్, విభజనలు మాత్రమే కాదు. తర్వాత ఏం జరిగిందనంటే, స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆదికాండం 3:16లో చూడండి ప్రయాస, వేదన అనే మాట వాడినాడు. ప్రయాస, వేదన మొదటిసారి పరిచయం అవుతుంది. ఇంకొక మాట, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఇందులో తప్పేముందండి? భర్త ఎడల భార్య వాంఛ కలిగి ఉండటం అంటే కాదు, కాదు. ఇక్కడ వాడినటువంటి హీబ్రూ పదం ఏంటో తెలుసా? యూ వాంట్ టు డామినేట్ యువర్ హస్బాండ్. నీ భర్త మీద నువ్వు ఆధిపత్యం చేయాలని ప్రయత్నం చేస్తావు. కానీ అతడు నిన్ను ఏలుతాడు అని చెప్తున్నాడు. అంటే దేవుని సృష్టి క్రమంలో పురుషునికి సాటి అయిన సహాయంగా, ఆదాముకి సాటి అయిన సహాయంగా చేయబడినటువంటి అవ్వ ఇప్పుడు ఆధిపత్యం కోసం పోరాటంలోకి ముందుకొచ్చింది. సో, నా ప్రియమైన వారలారా గమనించండి. ఇది పాపం యొక్క పర్యవసనము కేవలం వ్యక్తులకి, వ్యక్తిగత జీవితాలకు పరిమితమైంది కాదు. అది కుటుంబాన్ని కూడా, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సంబంధాలను కూడా అది ఆధిపత్య పోరుగా మార్చేసింది. సూటబుల్ హెల్ప్. కానీ ఇప్పుడు కాంపిటీటివ్. అంటే సాటి అయిన సహాయం కాస్త ఇప్పుడు పోటీదారుగా కూర్చుంది. అదే అక్కడ చెప్తున్నాడు. సో, పాపం యొక్క పర్యవసనాల్లో ప్రయాస, వేదన, ఆధిపత్య పోరు మనం చూస్తున్నాము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనక తిరిగి మన్నయిపోదు అని చెప్పును. నీ ముఖపు చెమట కార్చి. తర్వాత అంటాడు నీకు అక్కడున్నటువంటి ముండ్ల తుప్పల గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడతాడు. దేని గురించనంటే నువ్వు తినడానికి భయంకరమైన కష్టపడాలి. నువ్వు చెమట కార్చాలి. ఒక దుఃఖకరమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అంటే కష్టపడటం దుఃఖకరమైన జీవితం అని నేను అనట్లేదిక్కడ. కానీ ఆదాముకు అంతకు ముందున్న జీవితము, తర్వాత పాపం యొక్క పర్యవసనాల్లో భాగంగా తాను పొందబోతున్నటువంటి జీవితం చూస్తున్నప్పుడు చాలా దుఃఖకరమైనటువంటి, దుర్భరమైన జీవితం అనేది ఇంకా రైట్ వర్డ్ అన్నమాట. అంతటితోటి ఆగలేదండి. పాపము హ్మ్. మరణాన్ని తీసుకొచ్చింది. నీవు మన్నే గనక తిరిగి మన్నయిపోదువని మానవుని యొక్క మరణం గురించి, ఆదాము యొక్క మరణం గురించి నీవు మన్నే గనక తిరిగి మన్నయిపోదు. మరణం గురించి మాట్లాడుతున్నాడు. సో, సిన్ హాస్ బ్రాట్ డెత్. అంటే పాపం యొక్క కాన్సీక్వెన్సెస్‌లో, పర్యవసనాల్లో మరణం కనపడతాం. లాస్ట్ 2 కాన్సీక్వెన్సెస్ మనం చూసి ముందుకెళ్దాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను.
ఆదికాండం 3:23లో చదువుతున్నాం. దేవుని సహవాసం నుంచి వేరైపోయిన జీవితం మనం చూస్తున్నాం. ఏదెన్ తోటలో నుంచి దేవునితోటి సంభాషించేటువంటి ఆహ్, మంచి ఆహ్, సమయము తనకు లేదింకా. ఆ మంచి స్థలం కూడా లేదు. దేవుని సహవాసం నుంచి వేరైపోయాడు. తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదికాండం 3:24 మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. హి హాస్ నో ఫర్దర్ ఎంట్రన్స్ ఇంటూ ఆర్ హి హాస్ నో యాక్సెస్ టు ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ హి హాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ విత్ గాడ్. దేవునితో కలిసి సమయాన్ని గడిపినటువంటి ఆ స్థలానికి ఇక మరలా తను రావడానికి లేదు. దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. సో, నా ప్రియమైన వారలారా, మనం చూస్తున్నాం కాన్సిక్వెన్సెస్. దిగంబరత్వం, భయం, ఒకరి మీద ఒకరి నేరారోపణ, మోసం, శాపం, వైరము, యుద్ధము, ప్రయాస లేదా వేదన, ఆధిపత్య పోరు, దుఃఖకరమైన జీవితం, మరణం, దేవుని సహవాసం నుంచి వేరైపోవడం, తర్వాత దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడటం, ఆదాము అవ్వల అవిధేయతకు, పాపానికి ఫలంగా పొందిన శిక్ష ఫలాలు. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అడగబోతున్నాను. హౌ మెనీ సిన్స్ డిడ్ ఆడమ్ కమిట్? ఆదాము, అవ్వలు ఎన్ని పాపాలు చేశారు? ఇంకొక మాటలో అడగాలంటే ఒక అన్న అంటాడు. హౌ మెనీ సిన్స్ డిడ్ ఆడమ్ అండ్ హిస్ మేడమ్ కమిట్? ఆదాము వాళ్ళ మేడము ఎన్ని పాపాలు చేశారు చెప్పండి? ఎవరైనా చెప్తారా ఎన్ని? 1 and then యెస్. నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఈ రాత్రికాల వేళ నేను చాలా చాలా బతిమలాడుకుంటున్నాను నిన్ను. ఏంటనంటే, డూ యూ నో హౌ హోలీ గాడ్ ఈస్? పాపం యొక్క పర్యవసనాలు చూసావే? పాపం ఎంత భయంకరమైనదో అర్థమవుతుందా? కానీ దేవుడు ఆయన పరిశుద్ధత విషయంలో ఎంత రాజీ పడడో కూడా నీకు అర్థమవుతుందా? ఎవరైనా సరే నేను నా స్వనీతితోటి దేవుని ఎదుట నిలబడగలను అనుకుంటే అండర్‌స్టాండ్. కెన్ వి స్టాండ్ బిఫోర్ సచ్ ఎ హోలీ గాడ్? లేదు. కానే కాదనమాట. సరే. ఇక్కడ ఆగి మనం ఆలోచించాలి. అంటే ఈ కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు కూడా ఉన్నాయా అండి? భయముందా జనాలకి? భయముందా హృదయాల్లో? ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటున్నారా? మోసం జరుగుతుందా? శాపముందా? యుద్ధముందా? వర్గాలుగా విడిపోలేదా జనాలు? కులం, మతం, రంగు, వర్ణ వర్గాలుగా? వేదన లేదా? భార్యాభర్తల మధ్యలో ఏ కుటుంబంలో ఇంకా ఆధిపత్య పోరు జరగట్లేదు? దుఃఖకరమైన జీవితం లేదు? మరణం లేదు? అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఆదాము, అవ్వలకే పరిమితమైన విషయమా? అనంటే చూడండి. సరే ఇక్కడే ఆగిపోయిందా మరి? ఇక్కడే ఆగిపోయిందా? ఇక్కడే ఆగిపోయిందా అనంటే, ఇక్కడే ఆగిపోయిందా అనంటే, ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. అవిధేయత ప్రారంభమైంది. కానీ మీరు చూడండి ఆదికాండం 4వ అధ్యాయంలో ద్వేషం నరహత్య వైపెళ్ళింది. అక్కడ ఆగలేదు. ఆదికాండం 4వ అధ్యాయం చివరికొచ్చేసరికి బహుభార్యత్వం, హింస ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకం అంతటా అన్నాడు. ఇదేంటి? వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాదు ఇది. హౌ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్ ద జనరేషన్స్. జాతులకి, ప్రపంచానికి ఎట్లా విస్తరిస్తుంది? ఇఫ్ పీపుల్ వర్ థింకింగ్ దట్ పాపం అనేది ఆదాం, అవ్వలకు మాత్రం పరిమితమైంది. ఇక మానవ జాతి అంతా ఎవరికి వాళ్ళు మాత్రమే వ పరిశుద్ధంగా ఉన్నారు. పవిత్రంగా అంటే పాపరాహిత్యం కలిగి ఉన్నారనుకుంటే, హౌ కమ్ ద సిన్ ఈస్ స్ప్రెడింగ్ అక్రాస్ జనరేషన్స్ అండ్ గోయింగ్ ఫ్రమ్ ద బ్యాడ్ టు వర్స్? అంటే పాపము చెడ్డతనం నుంచి అత్యంత దుర్భరమైన పరిస్థితిలోనికి మరి అంత చెడ్డతనంలోనికి ఎలా వెళ్తుంది? భూలోకం అంతా కూడా ఆదికాండం 6 అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు హత్య, లైంగిక వికృతి, అహంకారం, హింసతో నిండటం చూస్తాము. అయితే జలప్రళయం ఏం చేసింది? జలప్రళయం పాపాన్ని తుడిచివేయలేదు కానీ, మానవుని భ్రష్టత్వాన్ని బహిర్గతం చేసింది. ద డిప్రావిటీ ఆఫ్ హ్యుమానిటీ వాస్ ఎక్స్‌పోజ్డ్ త్రూ ద ఫ్లడ్. అంటే అంత అయిపోయింది. మరి ఆ 8 మంది దగ్గర నుంచి మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది? అదే అండి. మానవుని హృదయ అంతరంగంలో పాడైపోయినటువంటి స్వభావము అలాంటిది. సో, జలప్రళయం తదుపరి తరాలు కూడా పాపంలో ఆదికాండం 11 అధ్యాయం చూడండి. వాళ్ళ వాళ్ళ డిజైర్ ఏంటి? దేవుని అంతటి స్థానాన్ని మనం తీసుకుందాం. అసలు ఎక్కడి నుంచొచ్చింది ఈ థాట్? మరి కామన్ అంటే 8 మంది మరి ఇప్పుడు బానే ఉన్నారు కదా! వాళ్ళు
అంటే ద సిన్ ఈజ్ స్ప్రెడింగ్ అక్రాస్ ద జనరేషన్స్. అంటే ఒకళ్ళకి ఇంకొకరు టార్చ్ బేరర్ ఇచ్చినట్టు కాదు. ఇది ప్రతి మానవుని హృదయ అంతరంగంలో, హృదయ సింహాసనం మీద తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి స్థితి. ఈ నేటి తరం వరకు కూడా, ఇప్పటికి కూడా ఇవే జరుగుతున్నాయి కదా! ఆలోచించండి. తోటలో ప్రారంభమైనటువంటి తిరుగుబాటు ఫలితాలు నేటికి ఎందుకు కొనసాగుతున్నాయి? ఇఫ్ థట్ వాస్ అన్ ఇండివిడ్యువల్, ఆదామావళకు మాత్రమే పరిమితం అయితే నేటికి ఎందుకు కొనసాగుతున్నాయి? ఆది ఆదామావళ పాప శిక్ష ఫలాన్ని ప్రతి మానవుడు, అంటే చనిపోని వాళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పండి. ఏ కల్చర్‌లో మనుషులు చనిపోకుండా ఉన్నారు? అనంటే నోవేర్ కదా! తర్వాత జాతులు, భాషలు అంటే నోవాహు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. వాళ్ళందరూ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని సార్వభౌమాధికారంలో, దేవుని ప్రణాళిక ప్రకారం దేవుడు పిలుచుకున్నాడు వాళ్ళని. సరే, ఆళ్ళు కాకుండా అక్రాస్ ది గ్లోబ్ చూడండి. తర్వాత జాతులు, భాషలు, సంస్కృతులకు అతీతంగా పాపం మరియు దాని శిక్ష ఎందుకు ప్రతి చోట కనిపిస్తున్నాయి? పాపము సార్వత్రికం అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఆదాము చూపినది ఒక్క అవిధేయత. కానీ దాని ఫలితం సమస్త మానవ జాతి పైన ఎందుకు పడిందనుకుంటున్నారు? అంటే ఆదాము వేరన్నా, నేను వేరన్నా, ఆదాము జీవితం ఆదాముది, నా జీవితం నాదనుకుంటా. కానీ ఇప్పుడేంటంటే, ఒకవేళ దేవుడు అంటే నేను రీజనింగ్‌ని తీసుకురావట్లేదు. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒకవేళ ఆదాము, అవ్వలకు మాత్రమే పాపము వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళే, మిగిలినోళ్ళు పాపరహితులనుకుంటే, ఈ పాపరహితుల మీద ఆ శిక్ష ఎందుకు పడుతుంది? కదా! సో, ఇట్లా చాలా క్వెషన్స్ వస్తాయి. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనము రీజనింగ్ కంటే ముందు స్క్రిప్చరల్ ట్రూత్‌ని మాత్రమే మనం ఎంఫసైజ్ చేయాలి. దాని తర్వాత సెకండరీ వస్తది రీజనింగ్. సో, ఆదాము చూపినది ఒక్క అవిధేయత. కానీ, ఆ అవిధేయత ఫలంగా ఆదాము, ఆయన భార్య అవ్వ, వారు పొందినటువంటి శిక్షా ఫలం ఎందుకు తరతరాలుగా మానవ జాతి మీద ఎందుకు పడింది అనంటే, వి ఆర్ అబౌట్ టు, మనం చివరకొచ్చేసాము. ఐ థింక్ ఆహ్, బాబు ఇంకో 6 మినిట్స్ ఉందనుకుంటా కదా! ఆ! అయ్యా, వినపడుతుందా? అన్న వినిపిస్తుందన్న. యాహ్! యెస్ సార్. నాకు జస్ట్ ఒకసారి మీరు సైన్ ఇస్తే నేను క్లోజ్ చేస్తాను. హ్మ్. ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్న. ఓకే. సమస్య ఏంటంటే ఇది మెట్రో రైల్ అన్నమాట. ఆగదు. ఓకే. గుడ్. సో, ఆదాము చూపినది ఒక్క అవిధేయత. కానీ దాని ఫలితం సమస్త మానవ జాతి మీద ఎందుకు పడింది అనంటే, గుర్తుపెట్టుకోండి. ఆదాము కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ప్రతినిధి. ఆదికాండం 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. హి ఈస్ ఎ ఫెడరల్ హెడ్. మానవ జాతికి ప్రతినిధిగా కనపడుతున్నాడు. సో, ఆదాము కేవలము వ్యక్తి మాత్రమే కాదు. అతడు సమస్త మానవ జాతికి ప్రతినిధి. హి ఈస్ ద రిప్రజెంటేటివ్ ఆర్ ఫెడరల్ హెడ్. దేవుడు ఆదాముతో చేసిన నిబంధన అతని సంతానాన్నంతటిని ప్రభావితం చేసింది కదా! నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. 2వ అధ్యాయం 17 వచనం మనం చూస్తున్నాము. అయితే, అయితే నీవు అన్న మాట ఒక్కడికే పరిమితమైందా? ఫలించటము ఇవన్నీ ఆయనకొక్కడికే పరిమితమైందా? మీరు పిల్లల్ని కనండి, ఇవన్నీ వాళ్ళకి మాత్రమే పరిమితమైందా? అంటే నీవు అన్న మాట ఒక్కడికి మాత్రమే పరిమితం కాలేదు గానీ, ఆహ్, ఎందుకంటే అతనిలో నుండే సమస్త మానవ జాతి రావాల్సింది కాబట్టి అతనిని ఒక ప్రతినిధిగా మాట్లాడు. తర్వాత రోమాపత్రిక 5వ అధ్యాయం 12-21 వచనాల్లో ఆహ్, అంటే ఈ 5వ అధ్యాయం 12-21 వచనాలు ఆదాము చేసిన ఒక్క పాపం ఎలా సమస్త మానవ జాతిని పతనంలోకి నెట్టిందో, అలాగే క్రీస్తు చేసిన ఒక్క విధేయత కార్యం ఏ విధంగా విశ్వసించే వారందరికీ నిత్య జీవాన్ని, నిరీక్షణని, దేవునితో సహవాసాన్ని, సమాధానాన్ని తీసుకొచ్చిందో పౌలు వివరిస్తున్నాడు. మీరు చూస్తే ఈ 5వ అధ్యాయం 12-21 వచనాల్లో ఈ రోమాపత్రిక అంతట్లో దేవుని నీతి గురించి మాట్లాడతాడు. దేవుని ఎదుట నిర్దోషులుగా మానవులు నిలబడగలరా? అనంటే లేదు. అందుకని ఆహ్, నేను జస్ట్ రోమపత్రిక ఔట్‌లైన్ చెప్తాను చూడండి. రోమపత్రిక 1 అధ్యాయం 1-17 వచనాల్లో పరిచయం మాట్లాడి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని జెప్పి స్టార్ట్ చేసేసి, ఇప్పుడు దేవుని నీతి అవసరత, మనందరం దేవుని నీతికి, దేవుని ఎదుట మనం ఓడిపోయాము. మనకి దేవుని నీతి అవసరత ఉంది అని జెప్పి ఒకటో అధ్యాయం నుంచి ఒకటో అధ్యాయం 18 నుంచి మూడో అధ్యాయం 20 వచనం వరకు మాట్లాడతాడు. మరి ఇప్పుడు నాకు ఉన్న దేవుని నీతి అవసరత ఎలాగ నా దగ్గరకొస్తుందనంటే, క్రీస్తు యేసు యొక్క
క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క బలియాగం ద్వారా దేవుని నీతి నాకు ఆపాదించబడుతుంది. నా స్థానంలో నాకు బదులుగా క్రీస్తు యేసు ప్రభు వారు నిలబడి నా ప్రతినిధిగా నా కొరకు క్రయధనముగా అర్పణకు అంగీకరించబడినటువంటి ఆ క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క బలియాగం ఇట్ ఈస్ ఇంప్యూటెడ్ అపాన్ మీ, నా మీద ఆపాదించబడుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. 5వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా ఆ భాగంలో ఈ రోమపత్రిక 12 నుంచి 5వ అధ్యాయం 12 నుంచి 21 ఉంది. సో ఇందులో ఏం మాట్లాడుతున్నాడంటే 12 నుంచి 14 వచనాల్లో ఆదాము ద్వారా పాపము మరణం వచ్చింది. అందుకని 12వ వచనంలో పాపం ఎలా ప్రవేశించింది అంటున్నాడు. 13, 14 వచనాల్లో పాపం ప్రవేశించింది కేవలం ఆజ్ఞ ఉన్నప్పుడే కాదు, ఆజ్ఞకు ముందు కూడా ఉంది. చాలా మంది ఏమంటారంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అండి, ఇంకేం కాదనండి. అంటే పిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళకి వీళ్ళకి ఆజ్ఞ అంటే అంటే కొంతమందికి ఆజ్ఞ అంటే తెలియదు కదా. ఆ ఆజ్ఞ తెలియని వాళ్ళకి వాళ్ళ మీద పాపం ఉండదు అని చెప్తున్నారనమాట. కానీ ఇదే విషయం రోమాలో ఉన్నటువంటి చాలా మంది అన్యులకి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఉన్న యూదులతోటి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం లేని వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రానికి ముందు కూడా మరణం ఉంది. కారణం ఏంటంటే వి వర్ ఆల్ అండర్ ద ఫెడరల్ హెడ్‌షిప్ ఆఫ్ యాడమ్. మనందరము ఆదాము ప్రాతినిధ్యంలో ఉన్నాము. అయితే అయితే 15-17 వచనాల్లో మాట్లాడేదేంటంటే అపరాధము కృప. ఆది ఆదాము యొక్క ప్రాతినిధ్యంలో విస్తరించినటువంటి పాపము, మనం కొని తెచ్చుకున్నటువంటి పాప శిక్ష, ఆ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా మనం అనుభవిస్తున్నామో, అయితే దేర్ ఈస్ ఎ న్యూ హెడ్‌షిప్. ఇప్పుడు నూతన సృష్టిగా దేవుడు కృప ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టిగా మనల్ని చేసుకుంటున్నాడు. అయితే ఆ క్రీస్తు యేసు ప్రభువారి యొక్క శిరసత్వం క్రింద, ప్రాతినిధ్యం కింద, కృప ద్వారా ఇప్పుడు మనము తీర్పు నుంచి తప్పించబడి నీతికి నీతికి వారసులుగా అవుతాము. రాజ్యాధికారం మారుతుంది. రాజు మారతాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో 18, 19 వచనాల్లో ది సెంట్రల్ డాక్ట్రిన్, కేంద్ర సిద్ధాంతం మాట్లాడుతున్నమాట. ఏంటంటే ఒక అపరాధము, ఒక బలి అర్పణ. ఒక అపరాధం మూలంగా ఒక హ్యూమన్ రేస్ అంతా పాడైపోయింది కదా. అయితే ఒక బలి అర్పణ ద్వారా శాశ్వతుడైనటువంటి నిత్యుడైనటువంటి దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు అర్పించినటువంటి నిత్యమైన బలి ఏ విధంగా మానవ జాతిని అంతటిని ఆయన యందు విశ్వాసం మూలంగా తిరిగి నూతన సృష్టిగా మార్చి నూతనమైనటువంటి వారసులుగా దేవుని బిడ్డలుగా మార్చగలదనే విషయాన్ని చెప్తున్నాడు. సో 19వ వచనంలో ఆపాదన గురించి అంటే ఎలా ఆ నీతి మనకు ఆపాదించబడుతుంది, మనకి వర్తిస్తుందని చెప్పాడు. 20-21 వచనాల్లో ధర్మశాస్త్రం గురించి, కృప గురించి మాట్లాడాడు. సో అందుకనే ఆదాము, క్రీస్తు ఇద్దరు ప్రతినిధుల గురించి మాట్లాడాడు. ఆదామేమో పతనమైన మానవ జాతికి శిరస్సుగా ఉంటే, క్రీస్తు నూతన సృష్టికి శిరస్సుగా ఉన్నాడు. క్రీస్తు యేసు ప్రభువారు. ఆదాము అవిధేయత చూపించాడు. క్రీస్తు యేసు ప్రభువారు మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అంటే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, ఆయన దేవునితో కూడా ఉండుట సమానమని భాగ్యమని ఎంచుకొనక. అంటే దేవునితో ఉండేసి సరిపోద్ది, నాకు ఇంకా నేను దేవుని అని అనుకోలేదు. కానీ హీ కేమ్ ఇంటు ద వరల్డ్. సృష్టికర్త సృష్టిలోనికి అడుగుపెట్టినాడు. అంటే కాలానికి ఆరంభాన్ని ఇచ్చిన ఆయన కాలమానంలోనికి అడుగుపెట్టి అక్కడితోటి ఆగలేదు. ఎంతవరకు వెళ్ళంటే సిలువను పొందినంతగా, ద మోస్ట్ షేమ్ఫుల్ డెత్ that anyone can ever experience on the face of this earth. ఈ భూ ప్రపంచంలో అత్యంత హేయకరమైన అవమానకరమైనటువంటి చావును పొందడానికి కూడా ఆయన ముందుకెళ్ళాడు. అది చెప్తున్నాడు. అంతగా విధేయత చూపించాడు. అందుకనే ఆయన విధేయత మూలంగా ఇప్పుడు మనందరం కూడా దేవుని ఎదుట ఆయన యందు విశ్వాసం ద్వారా అంగీకరించబడతామంటున్నాడు. సో ఆదాము అవిధేయత చూపడంతో పాటు పాపాన్ని తీసుకొచ్చినాడు. కానీ క్రీస్తు ప్రభువారు నీతిని మనకు ప్రదానం చేస్తున్నాడు. అందరైతే క్రీస్తు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, ఓ డియర్ లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్ అండ్ క్లెన్స్ మీ ఇన్ యువర్ బ్లడ్ అండ్ మేక్ మీ యువర్ చైల్డ్. ఓ ప్రియ ప్రభువు, నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకున్న ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆదాము ద్వారా మరణ రాజ్యం వెళ్తుంటే క్రీస్తు యేసు ప్రభువారు కడపటి ఆదాము మూలంగా జీవం రాజ్యం వెళ్తుందనే విషయాలు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పాపం, మరణం ఎలా సార్వత్రికమయ్యాయన్నా అని అంటే, చూడండి, ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించిన. పాపము లోకంలోనికి ప్రవేశించింది ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి ఎలా ట్రాన్స్మిట్ చేశాడనేది తర్వాత చూస్తాం మనం. పాపం చాలా మంది చేసిన పనుల వల్ల కాదు, ఒక వ్యక్తి కార్యం వల్ల ప్రవేశించింది.
ఒక వ్యక్తి కార్యం వల్ల ప్రవేశించింది అంటున్నాడు. సరే, మరణం గురించి మనం ఆలోచన చేస్తే మరణము ధర్మశాస్త్రానికి ముందు నుంచే ఉంది. ధర్మశాస్త్రానికి ముందు చిన్నపిల్లలు చనిపోలేదా? శిశువులు కూడా చనిపోలేదా? అందుకే ఇది వ్యక్తిగత పాపం కంటే కూడా లోతైన కారణం. అంటే ధర్మశాస్త్రము ఆజ్ఞ అంటే లేనప్పుడు కూడా పాపము ద్వారా మరణం వస్తుందనంటే, ఓకే. ఆదాములో ఆదాము పాపం ద్వారా జరిగిందేంటంటే, ఆయన హెడ్‌షిప్‌లో ఉన్నటువంటి, ఆయన యొక్క శిరసత్వం క్రింద ఉన్నటువంటి, ఆయన ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆ సెక్షన్‌లోనికి, లేకపోతే ఆ గుంపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. లేకపోతే అందరం గురించి మాట్లాడుతున్నాడు. అయితే కొంతమంది ఏమంటారంటే, అన్నా 5వ అధ్యాయం 15 వచనము, 19 వచనం చూడండి. ఒకని అపరాధము అనేకులు అన్నాడు. ఒకని విధేయత అనేకులు అన్నాడు. అందరూ కాదు గదన్నా! అనేకులు కదా! అంటే కొందరు ఉండుంటారు కదా! ఏంటి? పాపం చేయని వాళ్ళు పాపరహితులు అని. దట్ ఈస్ లాజికల్ అంటే లాజికల్ ఫ్యాలసీ అన్నమాట అది. ఎందుకనంటే తార్కికమైనటువంటి తప్పిదం అనేది ఎందుకంటున్నానంటే, ఈ కాంటెక్స్ట్ అంతా 19 నుంచి లేకపోతే 12-21 వచనాలు మధ్యలో మాట్లాడుతా ఉన్నాడు. ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి అనేకులు అనే దగ్గర ఉన్న గ్రీక్ పదం ఏంటంటే హొయి పొలోయ్. అంటే ఇది అనేకులంటే ఒక సెపరేట్ చిన్న గుంపు అని కాదు. గ్రంథకర్త మాట్లాడుతూ ఉందేంటంటే, 2 వర్గాలున్నాయి. ఒకటి పతనమైన మానవ జాతికి శిరస్సుగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆదాము వర్గం. నూతన సృష్టిగా అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నటువంటి అందరికి కూడా శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు యేసు ప్రభువారు. ఈ ఇద్దరి గురించే మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరి కేటగరీలో ఉన్నటువంటి ఒక సమూహం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒక వర్గంలోని మొత్తం జనసమూహాన్ని ఇక్కడ అనేకులు అంటున్నాడు గానీ, అంటే ఆదాములో కొంతమంది పక్కనున్నారు. కొంతమంది ఇందులో ఉన్నారు. అట్లా కాదనమాట. సో, ఒక మొత్తం జనసమూహం గురించి మాట్లాడుతున్నాడు. సో, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో, దీని తర్వాత కొంచెం మనం ముందుకెళ్తే, మూల పాపంతో మానవులందరికి ఉన్న సంబంధం ఏంటండి? అసలేంటి సంబంధం అంటే, ఆదాము నుంచి ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా అంటే ఆదాము నుంచి మనందరం కూడా వ్యక్తిగతంగా ఆదాములో మనమున్నాము. అందుకని మనం చూస్తే ఆదాము నుంచి షేతు, ఆదాము నుంచి ఎనోషు, ఆదాము నుంచి దావీదు, ఆదాము నుంచి నా తండ్రి, నేను మనందరం కూడా అందులో నుంచి వచ్చాం కదా! సో, మనందరికి ఆదాముతో డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉంది. మనందరికీ ఆదాముతో డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉంది. ఆహ్, ఇప్పుడు ఇప్పుడేంటంటే ఆదాము చేసినటువంటి నేరము, ఆదాము చేసినటువంటి పాపము మన మీద ఆపాదించబడింది. ఇంప్యూటెడ్ సిన్ అని మనం చూస్తున్నాం. అంటే తరంలాగా కాకుండా ప్రతి వ్యక్తికి నేరుగా ఆదాముతో ఉన్న సంబంధం వల్ల ఆదాములో మనము దోషులుగా నిలబడ్డాం. ఆదాములో మన స్థితి, మన లీగల్ స్టాండింగ్ న్యాయబద్ధంగా మా నాన్న అప్పున్నాడు. ఇప్పుడు నేను కూడా ఎందులో ఉంటాను? అప్పు స్థానంలో అప్పున్నోడి దాంట్లో నేను నిలబడతాను. సో, ఇప్పుడు లీగల్‌గా న్యాయబద్ధంగా ఆదాము సంతానమైన కారణాన్ని బట్టి, ఆదాము యొక్క పాపాన్ని బట్టి, ఆదాము నాకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాన్ని బట్టి, నేను దేవుని ఎదుట లీగల్‌గా అంటే న్యాయబద్ధంగా, చట్టపరంగా ఇప్పుడు నేను దోషిగా ఉన్నాను. దోషిగా ఉన్నాను. సో, ఇది ఆపాదించబడిన పాపం. ఇంప్యూటెడ్ సిన్ అంటారు. ఇంప్యూటెడ్ సిన్ ఆపాదించబడిన పాపము. అంటే మీరు చూడండి మొన్న అండర్ 19 వరల్డ్ కప్ ఎవరు గెలిచారు? క్రికెట్ ఎవరు గెలిచారండి? అండర్ 19 ఇండియా. ఆ! మీకెవరైనా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారా? లేదండి. ఆ! సో, మీరు గెలిచారా అండి? ఇప్పుడు ఇ ఇండియా గెలిచిందంటున్నాం. మీరేనా గెలిచింది? మనమేనా గెలిచింది? మనమే గెలిచాం. మనకసలు బ్యాట్ పట్టుకోవడం, బాల్ ఎయటం వచ్చా అసలు? కానీ మనం ఎలా గెలిచాం? వి హావ్ 11 రిప్రజెంటేటివ్స్ ఫర్ అస్. మనకి 11 మంది ప్రా అంటే ముఖ్యంగా గ్రౌండ్‌లో ఆడుతున్నోళ్ళు, తర్వాత మొత్తం కలిపి 16 మంది అనుకుంటా. సో, సో మొత్తం టీమ్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ ద హోల్ నేషన్. ఇప్పుడు అక్కడ గెలిచినప్పుడు ఇక్కడ చాలా మంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పడము యూఎస్‌లో ఒకళ్ళనొకళ్ళు ఆహ్, చాలా ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని చెప్పి అదేందిరా నాయన మనం ఇక్కడున్నాము, అక్కడున్నారు వాళ్ళెక్కడో ఆడారు. మనకేం సంబంధం అంటే, నో, 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 నో. దే ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్. మన ప్రతినిధులు. వాళ్ళ విజయం మనకు వర్తిస్తున్నప్పుడు, వాళ్ళ అపజయం కూడా మనకు వర్తిస్తది. ఎట్లా? బికాజ్ వి ఆర్ ఆల్ షేరింగ్ ద సేమ్ థింగ్.
మనందరము ఒకరికొకరము భారతీయులనే అభినవ సంబంధం ద్వారా కలిసి ఉన్నాము. అర్థమైందండి? సో, ఇప్పుడు వాళ్ళ విజయం మూలనున్నటువంటి ముసలమ్మ ఈ రోజు రేపు పోద్దన్న ఆమెకు కూడా వర్తిస్తది. ఎందుకంటే బికాజ్ షీ ఈజ్ అన్ ఇండియన్. ఆమె భారతీయురాలు కాబట్టి. సో, అట్లా. సో, ఇది ఆపాదించబడిన పాపం. అయితే ఆదాము నుంచి నాకు అంటే దేవుని ఎదుట నేను దోష స్థితిలో నిలబడ్డాను. వై ఐ యామ్ ఎ సిన్నర్? బికాజ్ మై ఫెడరల్ హెడ్ కమిటెడ్ సిన్ అండ్ ఐ యామ్ ఇన్ దట్ కేజ్. నేను ఆ బోన్‌లో నిలబడ్డాను. ఆదాంలో నేను నిలబడ్డాను. తర్వాత ఇప్పుడు చూడండి. ఆదాముతోటి నేరు సంబంధం ఒకటైతే, మనకొక లైన్ ఉంది. ఏంటి? ఆదాము నుంచి షేతు, షేతు తర్వాత ఎనోషు, ఆ తరతరాల తర్వాత నా తండ్రి నేను. అంటే ఇదొకటి ట్రాన్స్‌మిట్ అవుతుంది. మీరు చూడండి ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. తన పోలికగా తన స్వరూపమున ఇన్ హిస్ ఇమేజ్. ఏమంటున్నాడు? తన పోలికతో అంటే యాక్చువల్‌గా ఈ 2 కూడా ఒకే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాయి. ఏంటంటే షేర్డ్ హిస్ అట్రిబ్యూట్స్. అంటే అతనితోటి కొన్ని విషయాలు పంచుకున్నాం మనం అనే విషయం చెప్తున్నాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరునిగా చేసెను అనే మాట. పోలిక, స్వరూపం ఈ 2 పదాలు కూడా ఒకే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాయి. ఏంటనంటే దేవుడు షేర్డ్ ఆల్ ద షేరబుల్ అట్రిబ్యూట్స్. అంటే పంచుకొనదగినటువంటి గుణాలన్నిటిని దేవుడు మనిషితోటి పంచుకున్నాడు అనే విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మానవుడు పతనావస్థలో ఉండి తన సంతానానికి ట్రాన్స్మిట్ చేసింది ఏంటండి అనంటే, తను ఓడిపోయినటువంటి, తను చూపినటువంటి అవిధేయత మూలంగా తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని, దీన్నే సంక్రమించిన పాపం అంటారు. ఇన్‌హెరిటెడ్ సిన్. తరం వెంబడి తరం వ్యాప్తి చెందింది. చెడిన మానవ స్వభావాన్ని గురించి ఇది మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం మీరు గమనిస్తే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలోనే హెబ్రీ భాషలో ఉన్నటువంటి 4, 5 పదాలు పాపాన్ని గురించి వాడాడండి. సో, ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఓకే. సిన్ అంటే ఆపాదించబడిన పాపము నేను అవునన్నా, కాదన్నా నన్ను బోన్‌లో నిలబెట్టింది. ఎందుకంటే నా ఫెడరల్ హెడ్, నా ప్రతినిధిలో నేనున్నాను. లేకపోతే నా ప్రతినిధి మూలంగా నేనిప్పుడు దేవుని ఎదుట ఓడిపోయిన వాడిగానే ఉన్నాను. రెండోదేంటంటే, నా ప్రతినిధి కంటే గూడా నా ముందున్నటువంటి తరాలు నాకు ట్రాన్స్‌మిట్ చేస్తా వచ్చినారు. వాళ్ళ పోలిక, వాళ్ళ స్వరూపం అంటే షేరబుల్ అట్రిబ్యూట్స్. వాళ్ళు పంచుకుంటా వచ్చినారు. ఏంటి? దేవునికి అవిధేయత. ఎఫెసీ పత్రిక 2:3లో ఏమన్నాడు? పారంపర్యం చొప్పున మనము కూడా స్వభావాన్ని బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యామంటాడన్నమాట. సో, పారంపర్యం చొప్పున లేకపోతే తరం వెంబడి తరం. మన ముందున్నటువంటి మూల పితరుల నుంచి అదనమాట. సో, ఇది మనం చూస్తున్నాము. సో, మనం ఆల్మోస్ట్ ఒక ఫైనల్ స్టేజ్‌కొచ్చాము ఇప్పుడు. ఒక బేస్ ఏస్తున్నాం అనమాట. సో, ఆపాదించబడిన పాపం అంటే ఏంటండి అనంటే ఇంప్యూటెడ్ సిన్. ఆదాము చేసిన ఒకే పాపం అతని శిరసత్వం ద్వారా, అతని ఫెడరల్ హెడ్‌షిప్ ద్వారా ప్రతి మానవునికి నేరుగా లెక్కించబడింది. ఆదామునందు మన స్థితిని దోషిగా చేస్తుంది. సో, మా లీడరు ఓడిపోయాడు. ఇప్పుడు నేను అంతే అన్నమాట. సో, పాత రోజుల్లో ఎలా అంటే ఒక రాజు గనక దొరికిపోయాడనుకోండి యుద్ధంలో, ఇంక అయిపోయింది. నేను ఆ రాజ్యానికి సంబంధించిన వాడిని కాబట్టి, ఆ రాజు అధికారం కింద ఉన్నాను కాబట్టి, ఐ యామ్ ఆల్సో క్యాప్చర్డ్. సో, ఆదామునందు మనము ఓడిపోయిన వారిగా, దోషులుగా, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్‌గా దేవుని ముందు నిలబడ్డాం. ఇది న్యాయస్థితికి సంబంధించింది. నాకు సంబంధం ఉన్నా లేకపోయినా లీగల్‌గా మాట్లాడాలి అనంటే, నేను మానవ జాతిలో పుట్టాను. నేను దేవుడు నన్ను సృష్టించాడు. ఇప్పుడు న్యాయబద్ధంగా నేను ఆదాము పాపం బట్టి నేను దేవుని ఎదుట దోష స్థితిలో నిలబడ్డాను. అంటే మన సమస్య మొదట మన ప్రవర్తన కాదండి. మన ప్రతినిధి ఆదాము చేసినటువంటి పాపం. దాని గురించి మాట్లాడుతా. తర్వాత ఆపాదించబడిన పాపం గురించి మాట్లాడాలంటే, పాప శిక్షలోనికొచ్చాం మనం. పాపం శిక్ష అంటే, పాపం యొక్క శిక్షా ఫలితం మనం చూసాం కదా! ఆదాము, అవ్వలది. ఆ శిక్షా ఫలితంలోనికి ఇప్పుడు మనం భాగమైపోయాం. అందుకని మరణం ఎందుకెళ్తుంది? ధర్మశాస్త్రం రాకముందు మరణం ఎందుకెళ్తుంది?
అసలు ఇదంతా ఏంటనంటే ఆ పాప శిక్షలోనికి మనం వచ్చాము. మన నాయకుడిగా ఆదాము ఉన్నాడు. అలా జరగటము మనం చూస్తున్నాం. దానికి కారణం కూడా. ఇప్పుడు సంక్రమించిన పాపం ఇన్‌హెరిటెడ్ సిన్ అంటే ఏంటి? ఆదాము పతనానంతరం వచ్చిన పాప స్వభావం తరం వెంబడి తరం తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించింది. అంటే ఇది పాపం చేయడాన్ని బట్టి కాదు. పాపులమై ఉన్నాం కాబట్టి పాపం చేస్తామనే విషయాన్ని మనకు చెప్తుందన్నమాట. అంటే ఎందుకు నేను పాపం చేస్తున్నాను అనంటే పాప స్వభావము నాలో ఉంది. అంటే ఆ వంకరతనం అని మనం హెబ్రీ భాషలో తర్వాత గ్రీక్ భాషలో ఉన్నటువంటి టెర్మినాలజీ మనం చదువుతాం వచ్చినాం కదా! దీని అంత మీనింగ్ ఏంటంటే మనము నిర్ణయం కాదు. మనమేదో నేను పాపం చేయకుండా ఉంటాను, నిర్ణయం తీసుకుంటానంటే కాదు గానీ, మన స్వభావము ఇట్ ఈస్ మోర్ టెండింగ్ టువర్డ్స్ సిన్. పాపము, అవిధేయత, దేవుని ఉగ్రతకి పాత్రులుగా ఉండేటట్టే మనం వెళ్ళిపోతున్నాం. అంటే సంక్రమించిన పాపము అంటే ఏంటంటే పాపం చేయకుండా ఉండలేము. ఒకటేమో పాప శిక్షలో నిలబెడుతున్నది. ఇంకొకటేమో పాపం చేయకుండా ఉండలేము అని చెప్తుంది. ఇంకోటి వ్యక్తిగత పాపం పర్సనల్ సిన్. మన పాప స్వభావం నుండి పుట్టి, మన ఆలోచనలు, మాటలు, క్రియల ద్వారా వ్యక్తిగతంగా చేసే పాపాలు. తెలిసి చేసినవి, అలాగే చేయాల్సింది చేయనివన్నమాట. కమిషన్, ఒమిషన్ 2 ఉంటాయి. అంటే తెలిసి చేసినవి, అలాగే చేయాల్సింది కూడా చేయకపోవటం అన్నమాట. తర్వాత ఇవే మన దైనందిన జీవితంలో కనిపించే పాపాలు. వీటి గురించి రోమా 3:23లో, యాకోబు 4:17లో, మొదటి యోహాను 8-9 వచనాల్లో అంటే ఇది అంతరంగ పతనం బాహ్య జీవితం ద్వారా బయటపడుతుంది. వ్యక్తిగత పాపం ఏంటంటే పాపం చేస్తాం. ఒక మాటలో చెప్పాలంటే అండర్ ద ఫెడరల్‌షిప్ ఆఫ్ యాడమ్ ఆదాము యొక్క ప్రాతినిధ్యంలో ఉన్న మానవుడు పాపం చేస్తాడు, పాపం చేయకుండా ఉండలేడు. మీకు అర్థమవుతుందా? సో, ఆదాము యొక్క హెడ్‌షిప్‌లో ప్రాతినిధ్యంలో ఉన్నటువంటి మానవుని పరిస్థితి ఏంటండి అనంటే, పాపం చేస్తాడు, పాపం చేయకుండా ఉండలేడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటేంటంటే, ఒకడు తిరిగి జన్మించకపోతే వాడు దేవుని రాజ్యమును చూడనేరడు. అంటే మనము ఆదాములో మన పరిస్థితి ఎలా ఉందనంటే, పాపం చేస్తాము, పాపం చేయకుండా ఉండలేము. కారణం ఏంటంటే, మన పాప స్వభావాన్ని బట్టి. ఇప్పుడు ఈ స్వభావం నుంచి విడిపించి, ఈటన్నిటి నుంచి, ఆ పాపం యొక్క ఫలితాల నుంచి, పర్యవసనాల నుంచి విడిపించి, నన్నొక నూతన సృష్టిగా చేయాలి. అన్‌లెస్ ఐ బికమ్ ఎ న్యూ క్రియేషన్, ఇట్ వోంట్ బి పాసిబుల్ ఫర్ మీ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్ ఆర్ టు లివ్ ఎ లైఫ్ దట్ కెన్ ప్లీజ్ గాడ్. దేవుని సంతోషపరిచే స్కోపే లేదు. ఎందుకనంటే పాపం చేస్తాను, పాపం చేయకుండా ఉండలేను. సో, చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను తర్వాత మీకు క్వెషన్స్ కూడా డిస్‌ప్లే చేస్తాను తర్వాత. సో, మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఏంటి అనంటే, మొదటి ఆదాము దిగంబరాన్ని లోకంలోనికి తీసుకొస్తే లేకపోతే భార్యాభర్తలే వాళ్ళు. కానీ ఇప్పుడు వేరు చూపులు చూస్తున్నారు. డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈ అంతకుముందు బానే ఉంది కదా! మరేంటనంటే నౌ ఇట్ చేంజ్డ్. అయితే కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు నీతి వస్త్రాలను ఇచ్చినారు. యెషయా గ్రంథం 61 అధ్యాయం 10 వచనంలో అండ్ నేను మార్నింగ్ ఆఫీస్‌కి డ్రైవ్ చేస్తా వస్తున్నప్పుడు ఐ వాస్ క్రైయింగ్ టు ద లార్డ్. ప్రభువుని నేను చాలా స్తుతిస్తా వచ్చిందేంటంటే, ఆదాము తను నేకెడ్‌నెస్‌ని పరిచయం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు తాను కల్వరి శిలువలో తాను వస్త్రహీనతను పొంది, నీకు నాకు నీతి వస్త్రాలనిచ్చినాడు. వాట్ ఎ ప్రివిలేజ్ థిస్ ఈస్ ఇన్ క్రైస్ట్. అంటే మన కడపటి ఆదాము, మన ఫెడరల్ హెడ్ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరికి నీతి వస్త్రాలిస్తున్నాడు. మొదటి ఆదాము భయాన్ని తీసుకొస్తే, కడపటి ఆదాము ధైర్యం. మరణం ఎదురుగున్నా సరే ధైర్యంగా ముందుకెళ్ళేది. తర్వాత మొదటి ఆదాము ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ అనే కాన్సిక్వెన్స్ వస్తే, కడపటి ఆదాము క్షమాపణ, ఏకత్వాన్ని తీసుకొచ్చినాడు. మోసం పరిచయమైంది. కానీ సత్యాన్ని నేర్పించాడు మనకి. సత్య సంబంధులుగా మార్చినాడు. శాపాన్ని తీసుకొచ్చినాడు మొదటి ఆదాము. కానీ కడపటి ఆదాము తాను శాపగ్రస్తమైన సిలువను పొంది, శాపగ్రస్తమైన మరణాన్ని పొంది, మనల్ని ఆశీర్వాదకర్తలుగా చేశాడు. వైరము, యుద్ధాలు మనం చూస్తున్నాం. విభజనలు మనం చూస్తున్నాం. కానీ కడపటి ఆదాము విశ్రాంతి, సమాధానాన్ని తీసుకురావడం చూస్తున్నాం. ప్రయాస, వేదన చూస్తున్నాం మొదటి ఆదాము మూలంగా. కానీ కడపటి ఆదాము స్వస్థత, విడుదలనిచ్చేవాడిగా కనపడుతున్నాడు. విడుదలని అనుగ్రహించాడు మనకి. విమోచననిచ్చాడు. మొదటి ఆదాము దగ్గర మనం చూస్తున్నప్పుడు ఆధిపత్య పోరు కనపడుతుంది. కానీ కడపటి ఆదాము సేవకత్వం, నాయకత్వం. అంటే
యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడగడం చూస్తున్న ప్రతిసారి నా గుండె బరువెక్కేది. ఎందుకనంటే, హౌ క్యాన్ ద క్రియేటర్ కెన్ మీట్ ద ఫీట్ ఆఫ్ క్రియేషన్. తాను సృష్టించిన సృష్టి యొక్క పాదాల దగ్గరికి ప్రభువు వంగిపోవడం. ఆ సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అన్‌ఇమాజినబుల్. అది నేర్పించినాడు మనకి. సో, ఆధిపత్య పోరుంది మొదటి ఆదాం దగ్గర. కానీ కడపటి ఆదాం దగ్గర సేవకత్వం, నాయకత్వం తర్వాత అవన్నీ మనం చూస్తా ఉన్నాం. తర్వాత దుఃఖకరమైన జీవితం, దుర్భరమైన జీవితం కానీ ఆనందం. పేదరికంలో ఉన్నా సరే ఆనందంగా జీవించే జీవితం ఇది. మరణం ఆదాము తీసుకొస్తే కడపటి ఆదాము, మొదటి ఆదాము మరణం తీసుకొస్తే కడపటి ఆదాము నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి ఆదాము దేవుని సహవాసం నుంచి వేరైపోయాడు. కడపటి ఆదాము దేవుని సహవాసాన్ని పునరుద్ధరించాడు. మొదటి ఆదాము దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడితే కడపటి ఆదాము దేవుని స్వభావంలో పాలిభాగస్తులు అవ్వడానికి మనకి కృపనిచ్చినాడు. దేవుని ఆలయంగా, పరిశుద్ధాత్మ నిలయంగా మార్చబడ్డాడు. అంటే నేను ఎప్పుడు వండర్ అయ్యే ఫ్యాక్ట్ ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయడం. గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ద హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలంలో నివసించే ఆ ప్రియ ప్రభువారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పాపి హృదయంలో నివాసం చేయడానికి రావటం. దట్స్ అన్ అమేజింగ్ ఫ్యాక్ట్. అది అద్భుతమైన విషయం. సో, దేవునికి స్తోత్రాలు. సో, దిస్ ఈజ్ అబౌట్ ద బేస్. అంటే ఇది మనం ప్రాథమికంగా ఇప్పటిదాకా చూసిన విషయం. సో, దీని తర్వాత కొన్ని ఆక్షేపణలు ఇలాంటివన్నీ చూస్తాం మనం. జస్ట్ నేను మిమ్మల్ని అంటే మనం ఇక్కడితోటి ఆపట్లేదు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మనం స్టడీ చేస్తాం. అంటే కొంతమంది అంటారు, పాప స్వభావం వలన కాదు గానీ, లోకంలో ఉన్న పాప ప్రభావం వలన మనుషులు పాపం చేస్తున్నారనే వాదన లేఖనాల వెలుగులో ఎంతవరకు నిజం? దానికి మనము రెస్పాండ్ అవుతాము. తర్వాత దొంగతనం చేసిన వాడు దొంగ, వ్యభిచారం చేసిన వాడు వ్యభిచారి. కాబట్టి పాపం చేసిన వాడే పాపి. సో, పాపం చేస్తేనే పాపి అవుతారు గానీ, ఆహ్, ఇంకా లేకపోతే ఒక క్రియారూపకమైనదే పాపం అని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఆలోచన చేయండి. లేఖనాల వెలుగులో మనం దాన్ని అడ్రెస్ చేయబోతున్నాము. సో, పాపంతో కూడిన దాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 127, 3-5లో దేవుడు చెప్పాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. అంటే దేవుడిచ్చే బహుమానాన్ని పాపంతో కూడినగా ఇస్తాడా? అని కొంతమంది అడగటం చూస్తా ఉంటాం. సో, పాపిగా దేవుడు నరులను నిర్మించలేదు అంటాడు. కీర్తనల గ్రంథం 139, 13-14లో నా అంతరింద్రియములో నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే నన్ను పాపిగా దేవుడు నిర్మించలేదు. అంటే దేవుడు నిర్మించాడు కాబట్టి పాపం ఎలా అవుతదండి అని చెప్పడం చూస్తా ఉంటాం. అయితే దాన్ని వాక్య సత్యంలో, లేఖనాల వెలుగులో దాని గురించి మనం ఆలోచించేద్దాం. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ ప్రభు ఆగమనం ఆలస్యమైతే. సో, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, పాపులుగా కాదని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఆధారంగా చాలా మంది మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా అక్కడ ఏముంది? దేవుడు రాపించినటువంటి లేఖన భాగాలు లేకపోతే గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యం ఏంటనే దాన్ని మనం చూడబోతున్నాం. తర్వాత కొంతమంది అడుగుతుంటారు, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతి క్రమమే కదా! ఇంక వేరేదేది లేదు కదా! తర్వాత జన్మ పాపం అంటే పుట్టుకతోనే పాపం చేయడమా? ఇలాంటి మాటలు అడుగుతున్నారు. కానీ వాస్తవంగా వాక్యం ఏం చెప్తుంది దానన్నిటికి అనేది మనం చూస్తాము. తర్వాత వాట్ ఈజ్ సిన్ ఇంప్యూటెడ్? వెన్ సిన్ ఈజ్ ఇంప్యూటెడ్? అసలు పాపం ఎప్పుడు ఆరోపించబడుతుంది? పాపం చేసినప్పుడు మాత్రమే కదా! కానీ మీరెందుకు సిన్ అంటే పాపం అనేది ఆపాదించబడిందని చెప్తున్నారంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది దానికి అనేది. సో, శిశువులు, పిల్లల గురించి కొంతమంది ప్రశ్నలు. పసిపిల్లలకి జన్మపాపం ఉందా? ఆజ్ఞ తెలియని పిల్లలకు పాపం ఎలా వర్తిస్తదండి? అని చెప్పేది చాలామంది. సో, ఆ ప్రశ్నల గురించి మనం డీల్ చేయబోతున్నాము. సో, తల్లిదండ్రుల పాపం పిల్లలకు వర్తిస్తదా? తండ్రి పాపం కుమారునికి వర్తిస్తదా? ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది కదా! పాపం చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందునని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనంలో ఉంది కదన్నా! ఎందుకు మీరిట్లా చెప్తున్నారు సంక్రమించబడిన పాపం అనే దాని గురించి అనంటే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయమే. కానీ ప్రభు చిత్తమైతే మనం నెక్స్ట్ వీక్ డీల్ చేద్దాం. సో, కొంతమంది పాపంలోనే పుట్టానన్నాడు, పాపంతో కాదు, మరేంటి సంగతి అని అడిగే వాళ్ళున్నారు. సో, దాని గురించి కూడా మాట్లాడదాం. సో, కొంతమంది పుట్టుకతో వికలాంగులున్నారు కదా! వాళ్ళకి జన్మ పాపమే కారణమా అని మాట్లాడే వాళ్ళు చాలా మందున్నారు. ఆహ్, అయితే దాన్ని బేస్డ్‌గా యేసుక్రీస్తు ప్రభువారికి ఆహ్, వారి యొక్క పరిచర్యలో జరిగినటువంటి ఒక ఎన్‌కౌంటర్ గురించి మనం మాట్లాడతాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వచనాల్లో జరిగిన దాని గురించి మనం మాట్లాడతాం. సో, మరణం జన్మ పాపం వల్ల అయితే మరి మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమబడింది. ఆ తర్వాత తీర్పు జరగనుంది గదా! తీర్పు కోసం కదా! లేకపోతే చనిపోవాలని కదా మనుషుల్ని దేవుడు చేసింది. మరి మరణము జన్మ పాపం ఎందుకవుతది?
అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ దాని గురించి మనం ఆలోచించబోతున్నాం. సో ఒకవేళ జన్మ పాపం అంటే మరి క్రీస్తు ప్రభు వారు ఎలా పాపరహితుడయ్యాడు? మంచి క్వశ్చనే కదా. ఆలోచించేద్దాం. సో కొంతమంది డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు. డిఎన్ఏ ద్వారా పాపం వస్తే క్రీస్తు కూడా పాపి కాదా అని. కొంతమంది చాలా రెచ్చెడ్ థింగ్ ఏందంటే, చాలా దారుణమైన విషయం ఏంటంటే, రక్తాన్ని పంచుకోవడం వల్ల పాపం సంక్రమిస్తది అనేది మాట్లాడుతున్నారు. అంటే మరియ రక్తాన్ని పంచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అని కొంతమంది. కాదు కాదు మరియ గర్భంలో ఉన్నాడు కానీ ఆమె రక్తము అసలు ఈయనకి సంబంధం లేదు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది. బట్ వాట్ ఈస్ ద స్క్రిప్చురల్ ట్రూత్? అంటే మానవ మేధస్సు, మానవ తార్కికం చెప్పినట్టు ఆహ్, తలోపటం కంటే వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటనే దాని దగ్గరికి మనం రావాలి. ఇంకోటి అసలు జన్మ పాపం అనేదే లేదు గదా! మరి ఎందుకు మనము ఎందుకు అంగీకరించాలి బైబిల్‌లో లేని పదాన్ని అని మనం అడగొచ్చు. యెస్. వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ థట్. సో ఇవి కొన్ని ముఖ్యమైన ఆక్షేపణలున్నాయి. దేవుడు మనల్ని పాపులుగా పుట్టిస్తున్నాడని చెప్పడం ఎంత భయంకరమైన బోధండి. దేవుడే పాపానికి కర్త అని మీ ఉద్దేశమా? పాప స్వభావం కారణంగా పాపం చేస్తున్నామని చెప్పడం, మానవుడు తన బాధ్యతను విస్మరించడానికి తావిస్తుంది కాదా? నేను పాపం చేయడం నా తప్పు కాదని, నా స్వభావానుగుణంగా నేను ప్రవర్తిస్తున్నానని బుకాయించాలి ఈ సిద్ధాంతం అనేకుల హృదయాలను కఠినపరచదా? అని అడిగేవాళ్ళున్నారు. మానవుడు పాప నైజాన్ని కలిగి ఉన్నాడని, క్రియలేవి చేయకముందు అతడు పాపి అని బైబిల్‌లో ఎక్కడుంది? చూపించండి అని అడిగేవాళ్ళున్నారు. మానవులు పాప స్వభావం కలిగి పుడతారన్నది నిజమైతే, మానవుడిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వభావం కూడా పాప స్వభావమా? అని అడిగేవాళ్ళున్నారు. అంటే ప్రతి వాడు శోధించబడ్డానికి తనలో ఉన్న దురాశ కారణమని ఉంది. మరి యేసుక్రీస్తు అన్ని విషయంలో మన వలే శోధించబడ్డాడు కదా! మరి మన వలే శోధించబడాలంటే ఆయనలో కూడా స్వకీయమైన దురాశ ఏమన్నా ఉందా? ఉండి తీరాలా? అని అడిగేవాళ్ళున్నారు. యేసు ప్రభు పాపం చేయలేడని చెప్పడం కంటే చేయగలడు, కానీ చేయకుండా పాపాన్ని జయించాడని చెప్పడం సబబు కదా! పాపం చేయలేని వాడు శోధించబడటంలో గొప్పతనం ఏముంటుంది? అని అడుగుతున్నారు కొంతమంది. మనలా పాపానికి ఆకర్షితమయ్యే ప్రవృత్తిని కలిగి ఉండి, దాన్ని కూడా జయిస్తే యేసు మనకు మాదిరి అవ్వగలడు. అలా కాకుండా పాపానికి అతీతుడై ఉంటే ఆయనలా మనం పాపాన్ని జయించడం ఎలా సాధ్యం? అసలు జన్మ పాప సిద్ధాంతం తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటండి? అని మీరు నన్ను అడగొచ్చు. సో ఇవన్నీ రిసోర్సెస్ ప్రభు చిత్తమైతే మనము ఆహ్, నెక్స్ట్ వీక్ మనం డీల్ చేద్దాం. సో థాంక్స్ టు ద లార్డ్ అండ్ నాతో పాటు ప్రొఫెసర్ సుధీర్ ఉన్నారు. ఏమైనా క్వెషన్స్ ఉన్నా గాని విల్ అడ్రెస్. నో ప్రాబ్లమ్. యాహ్! సో దిస్ ఈస్ వాట్ అండ్ వన్ ఫైనల్ రిమైండర్ ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి యూ థింక్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు ఇక్కడికొచ్చి జ్ఞానము ఇదంతా ఓకే గాని, ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ఫస్ట్ యాడమ్, పాపము చేస్తాము, పాపం చేయకుండా ఉండలేని స్వభావంలో ఉన్నటువంటి ఆదాములో ఉంటే, మీన్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్, ఇంకా క్రీస్తులో నువ్వు లేకుండా ఉంటే, నీ పాపం నుంచి విడిపించటానికి ఆయన చెల్లించిన వెల గొప్పది. సృష్టికర్త తన ప్రాణాన్ని క్రయధనంగా శిలువ మ్రాను మీద అప్పగించి, దేవుని ఉగ్రత అంతటిని పొంది, దేవునితో మనల్ని సంధి చేసి, నూతన సృష్టిగా, నూతన సృష్టిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో ఎవరైనా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, స్నేహితులారా, ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, అపార్ట్ ఫ్రమ్ ద నాలెడ్జ్, ఐ వాంట్ టు బెగ్ యూ, నేను మిమ్మల్ని బతిమిలాడే విషయం ఏంటంటే, దిస్ ఇస్ ద రైట్ టైమ్. నిన్ను నూతన సృష్టిగా మార్చగలడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు పాపం చేయకుండా ఉండగలరు. థట్ ఈస్ ద ట్రూత్. కడపటి ఆదాములో ఉన్నవాళ్ళు పాపం చేయకుండా ఉండగలరు. పాపంలో పడిపోతే తిరిగి లేపడానికి ఆయన తన కృపనిచ్చి మరలా వాళ్ళని రీస్టోర్ చేసే కృపను కూడా ఇస్తాడు. సో, ఆహ్, ఆది ఆదాములోనే ఉంటే ఒకసారి ఆదాములో ఉన్న కాన్సిక్వెన్సెస్ నువ్వు చూసావు. కానీ కడపటి ఆదాము క్రీస్తు ప్రభువారు ఎంత భాగ్యాన్ని ఇస్తున్నారు. రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తాను వస్త్రహీనుడిగా సిలువలో చేసిన యాగం ద్వారా సంపాదించినటువంటి గొప్ప క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టి అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప రక్షణని నువ్వు పొందాలని ప్రభుపేట తెలియజేస్తాను. థాంక్ యూ అండ్ ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ థాట్స్. నేను ఎక్కడైనా స్వార్థపూరితంగా నాకు అనుకూలంగా మాట్లాడుకున్నానంటే ప్లీజ్. థాంక్ యూ.